మరియు కాకతీయ విశ్వవిద్యాలయం నుండి బంగారు పతకాలు సాధించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి తెలుగు సాహిత్యంలో పిహెచ్డి పట్టా పొందారు. 1997వ సంవత్సరం నుండి ఇప్పటి వరకు భారత భాగవత రామాయణ అష్టాదశ పురాణ ప్రవచనను అనేకం చేశారు. పురాణంలో ఉన్న వైజ్ఞానిక విషయములను ఆధునిక విజ్ఞానం జోడించి సమన్వయంతో యువతను కూడా ఆకట్టుకునే విధంగా ప్రవచనం చేయడం సంతోష్ కుమార్ శాస్త్రి గారి విశిష్టత. అంతేకాకుండా వీరు అమెరికా, యూరోప్, లండన్లలో అనేక ప్రవచనాలు చేసి ప్రవాస భారతీయులను ఆకట్టుకున్నారు. 2007 నుండి 2013 వరకు తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో జనరల్ మేనేజర్గా ఉద్యోగం చేసి అనేక అద్భుతమైన కార్యక్రమాలను కల్పన చేశారు. 2011లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుండి నంది అవార్డు పొందడం విశేషం. తమ గురువుల ఆదేశం మేరకు 2013లో ఉద్యోగానికి రాజీనామా చేసి తిరిగి పూర్తి స్థాయిలో పౌరాణికుడిగా కొనసాగుతూ విశేష ధర్మ ప్రచారం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి రాష్ట్ర ప్రభుత్వ ఆస్థాన పంచాంగ శ్రవణం చేస్తూ అప్పటి ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారి చేత అనేక సార్లు సన్మానం పొందారు. భక్తి టీవీ, ఈటీవీ, మా టీవీ మొదలైన టీవీ ఛానళ్ళలో ధర్మ సందేహాలు తీరుస్తూ ధార్మిక కార్యక్రమాలు నిరంతరం చేస్తూనే ఉన్నారు. సనాతన ధర్మ పరిరక్షణ కోసం స్వధర్మ సేవా ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించి అనేక ధార్మిక, సామాజిక, ఆధ్యాత్మిక, నైతిక కార్యక్రమాలు చేస్తూ ప్రజల అందరితో గౌరవం పొందుతున్నారు. సనాతన ధర్మ పరిరక్షణే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు. సహస్రచండీ యాగంలో, దేవాలయ నిర్మాణ సలహాలు, ఆలయ ప్రతిష్టలు, వైదిక సంస్కృతికి సంబంధించిన అన్ని విషయాల్లో సంతోష్ కుమార్ శాస్త్రి గారు నిష్ణాతులు. ఎట్టి అత్యున్నతమైన మహోన్నతమైన వ్యక్తిత్వం కలిగినటువంటి సంతోష్ కుమార్ శాస్త్రి గారికి నేడు వేదాంత శ్రవణం భగవద్గీత 2వ అధ్యాయంపై ప్రసంగించవలసి కోరుతూ గురువుగారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాను. వారిని పుష్పమాలంకృతులు చేయవలసిందిగా మేనేజర్ కృష్ణారావు గారిని కోరుతున్నాను. ఇంకొక చిన్న సూచన, క్షమించాలి. ఈ స్పీకర్స్ వీటికన్నా కూడా మనం సభా మర్యాదలు పాటించి కొంచెం నిశ్శబ్దంగా ఉంటే బాగుంటుందని మరొక్క మారు మనం చేస్తున్నాను. శరదిందు వికాస మందహాసాం స్ఫురదిందీవర లోచనాభిరామా అరవింద సమాన సుందరాస్యా అరవిందాసన సుందరీ సత్యం విధాతుం నిజభృత్య భాషితం వ్యాప్తిం చ భూతేష్వఖిలేషు చాత్మనః ఆదృశ్యతాత్యద్భుతరూపముద్వహన్ స్తంభే సభాయాం న మృగం న మానుషం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య
पर्यन्तां वन्दे गुरुपरम्पराम् कुण्डलिकुमारिकुटिले चण्डिचराचरसवित्रिचामुण्डे गुनिरिगुहारिणि गुह्ये गुरुमूर्ते त्वं नमामि कामाक्षी। దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠాధీశ్వరులు జగద్గురువులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వాముల వారి శ్రీ 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 విధుశేఖర భారతి మహాస్వాముల వారి దివ్య చరణారవిందములకు అనంతకోటి సాష్టాంగ ప్రణామములు సమర్పణం చేస్తూ అస్మత్ గురు చరణారవిందాభ్యాం నమః. ధర్మపురి లక్ష్మీ నృసింహ పరబ్రహ్మణే నమో నమః. జగద్గురువుల ఆదేశ ఆశీస్సులచే ఏర్పాటు చేయబడి తెలుగు రాష్ట్రాల్లో చక్కటి వేదాంత జ్ఞానాన్ని అందరికీ పంచటానికి నిరంతరం కృషి చేస్తున్నటువంటి అద్భుతమైనటువంటి సంస్థ అహం బ్రహ్మాస్మి. అనేక కార్యక్రమాలు ఈ మధ్యకాలంలో ఈ సంస్థ విరివిగా ఏర్పాటు చేస్తోంది. నాకు సమయం దొరక్క చాలా సందర్భాల్లో పాల్గొనలేకపోయాను. ఆ తల్లి ఆశీస్సులతో, ఎందుకంటే నాకు నల్లకుంట శంకర మఠం అంటే ఇది నా స్థానం. ఇది మేమంతా ఇక్కడ చాలా రోజులు అమ్మవారి గుడిలో తీర్థం కూడా పెట్టిన రోజులు ఉన్నాయి. నేను 95-96లో మేము అక్కడ చదువుకునేటప్పుడు ఎవరికైనా ఇబ్బంది వస్తే పాఠశాల నుంచి ఇక్కడికి మేము వచ్చేది కొంత. కాబట్టి అంత స్వచ్ఛందంగా తిరిగిన ప్రదేశం ఇది. కాబట్టి ఆ తల్లి కరుణా కటాక్ష వీక్షణములతో ఈరోజు ఈ కార్యక్రమంలో మరి వేదాంత శ్రవణం, భగవద్గీత 2వ అధ్యాయం 53వ శ్లోకము నుండి ఈ పూర్తి అయ్యేదాకా ఇది స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణ విశేషాలను చెప్పేటువంటి భాగం ఏదైతే ఉన్నదో నాకు సంబంధించి నాకు అప్పచెప్పారు. దానికి ఉన్నటువంటి సమయంలో, ఎందుకంటే చాలా విస్తృతమైనటువంటి పరిధి కలిగినటువంటిది ఇది, నాకున్న సమయము, నాకున్న అవకాశాన్ని బట్టి ఆ తల్లి కరుణ, జగజ్జనని యొక్క దివ్యమైనటువంటి సన్నిధిలో మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఇంతకు పూర్వం కూడా మీరు వినే ఉంటారు. మా శ్రీనివాస శాస్త్రి గారు, అనంతకృష్ణ గారు వీరందరూ చాలా చక్కగా చెప్పి ఉన్నారు. భగవద్గీతలో 2వ అధ్యాయం చాలా విశేషమైనటువంటిది అని మీరు ఎప్పుడైనా గాంధీ గారి యొక్క కథ చదివిన వారి జీవితంలో వారు చెప్పుకునేవి, అంటే ప్రతినిత్యం నేనేమి పారాయణం చేస్తాను అంటే మొత్తం భగవద్గీతలో 2వ అధ్యాయంలో ఈ 53వ శ్లోకం దగ్గర నుంచి ఈ 72వ శ్లోకం వరకు ప్రతినిత్యం నేను పారాయణం చేస్తాను అని చెప్పుకున్నారు. ఏమిటి అంటే అవే స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణాలు. ఇక్కడ భగవద్గీత సిద్ధాంత గ్రంథం, దీనికి దృష్టాంత గ్రంథం భాగవతం. భాగవతం దృష్టాంత గ్రంథం అయితే
భగవద్గీత సిద్ధాంత గ్రంథము అని 2 భాగాలు చేశారు. భగవద్గీతలో స్థితప్రజ్ఞుని యొక్క లక్షణాలను ఇక్కడ సంపూర్ణంగా వివరిస్తూ ఉంటే, ఇక్కడ చెప్పినటువంటి లక్షణములు కలిగినటువంటి పాత్రలు మనకు పురాణముల యందు ఎక్కడ ఉన్నాయి అని మనం అన్వేషణ చేయవచ్చు. ఇక్కడ సిద్ధాంతం మాత్రమే కనిపిస్తుంది. దీనికి దృష్టాంతం అంతా, అందుకే ఇక్కడ నేను చెప్పబోయేటువంటి ఇప్పుడు ఈ స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణములు ఏవైతే ఉన్నాయో చెబుతున్నప్పుడు మనకు ఒక దృష్టాంతం కావాలి. ఫలానా ఆయన స్థితప్రజ్ఞుడు, అప్పుడు మనకు చాలా అవగతం అవుతుంది. ఎందుకంటే భగవద్గీతను పురాణములతో సమన్వయం చేసుకుంటే ఆ పురాణములలో ఉన్నటువంటి పాత్రలు, వాటి యొక్క ఆంతర్యాన్ని భగవద్గీతలో ఉన్న ప్రతి శ్లోకానికి గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి అంటే, వ్యాస సంప్రదాయంలో శ్రీ భగవానువాచ అని ఎక్కడ వచ్చినా అది భగవద్గీతే. వ్యాస సంప్రదాయంలో మనం అనుకునేది ఏమిటి అంటే, భగవద్గీతకు శంకరుల వంటి వారు అద్భుతమైనటువంటి భాష్యములు రాసినందువల్ల, మహాభారత అంతర్గతం కావటం వల్ల ఇదే భగవద్గీతలో ఉన్నటువంటి ఇవే అంశాలు మీకు భాగవతంలో 3వ స్కంధంలో కపిల గీతలో, దేవీ భాగవతం 9వ స్కంధంలో శక్తి గీత, స్కాంధ పురాణంలో గురుగీత, అలాగే రుద్రగీత, ఇలా అనేకమైనటువంటి చోట్ల దాదాపుగా ఇదే సారం మనకు కనిపిస్తూనే ఉంటుంది. శక్తి గీతలు కూడా మీరు ఒకసారి చదివితే దేవీ భాగవతంలో చాలా విశేషం కనిపిస్తాయి. కాబట్టి భగవంతుడి నోట ఎక్కడ ఏ వాక్యం వచ్చినా, అందుకే ఉద్యోగ భ్రమంలోనైనా, ఇప్పుడు భారతంలో అనేక సందర్భాల్లో భగవానువాచ అని వస్తుంది, అది భగవద్గీతే. కాబట్టి దీనిలో ఈ 2వ అధ్యాయంలో 2వ అధ్యాయం నుంచే గీత ప్రారంభం అని మీరు ఆల్రెడీ వినుంటారు. అశోచ్యాన్ అక్కడి నుంచే శంకర భాష్యం ప్రారంభమవుతుంది కాబట్టి అక్కడి నుంచే సంప్రదాయంలో ఉన్నటువంటి వారు అక్కడి నుంచే ప్రారంభం అంటారు. దీనిలో 53వ శ్లోకం నుంచి అక్కడ సందేహం ఏమిటి? స్థిత ప్రజ్ఞస్య కా భాష సమాధిస్తస్య కేశవ స్థితధీః కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిము. ఇది స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణాలను ఎలా మనం గుర్తించాలి అని ప్రశ్న. ఇక్కడ 4 ప్రశ్నలు ఉన్నాయి. స్థితప్రజ్ఞస్య కా భాష. కా భాష 1, కిం ప్రభాషేత 2, కిమాసీత 3, వ్రజేత కిం. 4 ప్రశ్నలు ఒకే శ్లోకంలో ఇక్కడ మనకు చెప్పడం జరిగింది. అంటే ఏమిటి? ఆ స్థితప్రజ్ఞుణ్ణి ఏమని పిలుస్తాం, మనం ఎలా పిలుస్తాం అతన్ని, అతను ఏ విధంగా మాట్లాడగలుగుతాడు, ఎలా వ్యక్తం చేస్తాడు తనలో ఉన్నటువంటి వాటిని, ఏది పొందుతాడు, ఇది ప్రశ్న. ఈ 4ంటికి మనం జవాబు తీసుకుంటే ఇవి స్థితప్రజ్ఞుడికి సంబంధించిన సంపూర్ణమైనటువంటి లక్షణములు. ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి వివరణ భగవత్పాద శంకరుల వారు చక్కగా వివరించడం జరిగింది. భగవద్గీతకు ఎన్ని భాష్యములు ఉండుగాక, కానీ శంకర భాష్యం ముందు అవేవి కూడా నిలబడేవి కావు, అందులో సందేహమే లేదు. దాన్ని బెల్లంకొండ రామరాయ కవీశ్వరుడు అద్భుతంగా దాన్ని నిలిపినాడు వారు. ఇంకా భాష్యము అంటేనే శంకర భాష్యం, ఇంకా మిగతావి అంటే అవి చెప్పుకోవటానికి ఏముండదు. కాబట్టి
ఇక్కడ ఎవడైతే, ఏ వ్యక్తి అయితే మొదటి నుండి కర్మ సిద్ధాంతం వైపు, కర్మ వైపు వెళ్ళకుండగా ఆత్మజ్ఞానం వైపు ప్రయాణం చేస్తాడో, అతడి ప్రయాణం ప్రారంభమైందో, ఆత్మజ్ఞానమే జీవిత లక్ష్యంగా పెట్టుకొని ఎవడైతే జీవనాన్ని గడుపుతూ ఉన్నాడో అసలు వాడు స్థితప్రజ్ఞుడు అని తేల్చేస్తాడు. ఇంకా వాడికి ఈ కర్మలతో సంబంధం లే. దీనికి దృష్టాంతం మీకు భాగవతం. దీనికి దృష్టాంతం భాగవతంలో ఎవరు? శుక్లవారిని తీసుకోవచ్చు. శుక్లవారి యొక్క ప్రజ్ఞ. అందుకే శుకుడు, ప్రహ్లాదుడు, కుచేలుడు భాగవతంలో ముగ్గురు స్థితప్రజ్ఞులు కనిపిస్తున్నారు. కుచేలుడు, ప్రహ్లాదుడు. మీరు ప్రహ్లాదుడి యొక్క గుణగణములను మొట్టమొదలు వ్యాస భగవానులు వర్ణించినప్పుడు ఆ వర్ణనలో చెప్పబడినటువంటి శ్లోకములు, ఇక్కడ స్థితప్రజ్ఞుడికి సంబంధించినటువంటి శ్లోకములు పక్కపక్కన వ్రాసుకుంటే అదే అర్థం. రామాయణం ఆరంభం తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాంబరం నారదం పరిపప్రచ్ఛ వాల్మీకి మునిపుంగవం కోన్వస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యే దృఢవ్రతః చారిత్రేణ చకోయుక్తః సర్వభూతేషు కోహితః విద్వాంకః కస్సమర్థశ్చ కశ్చైవ ప్రియ. ఇవన్నీ వరుసగా ఇవన్నీ స్థితప్రజ్ఞ లక్షణాలే. రామాయణం రామచంద్రమూర్తి స్థితప్రజ్ఞుడు. దానిలో అయోధ్యకాండలో అది పరిపూర్ణంగా మీరు చూడవచ్చు. రామాయణం మొత్తం మీద రామచంద్రమూర్తి యొక్క ఆ స్థితప్రజ్ఞత అనేటువంటిది ఒక వేదిక. అయోధ్యకాండ ఇక్కడ చెప్పబడినటువంటి ప్రతి శ్లోకాన్ని మీరు రామాయణంతో అన్వయం చేసుకోండి. ఎందుకు చెబుతున్నాను అంటే ఇలా అన్వయించుకోవడం ద్వారా ఆ పాత్ర మీకు కనిపిస్తూ ఉంటే మీకు తొందరగా వేదాంతం గుర్తుపెట్టుకోండి. వేదాంతం వినటం కంటే వేదాంతాన్ని అనుభవించడమే ప్రధానమైనటువంటి లక్ష్యం. అంతే. అది మనం రాసిపెట్టుకోవాలి. వేదాంతం ఎప్పుడు కూడా బాగా చెబుతారండి అనే మాట కాదు, బాగా అనుభవిస్తారండి అనేటువంటి మాట మన గురించి చెప్పుకోవాలి. ఆ స్థితిని పొందగలగటమే వేదాంతం యొక్క ప్రయోజనం. అందుకే అహం బ్రహ్మాస్మి అనుభవ వాక్యం ఇది. అంటే అనుభవంలో తెలుసుకోవాలి ఎప్పుడు కూడా. కాబట్టి ఇక్కడ ఈ స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణాలు ఒకటే. అంటే భగవత్పాదుల వారు చెప్పినట్టుగా కర్మ వైపు వెళ్ళకుండగా ఆత్మజ్ఞానమే తన జీవిత పరమావధి అని ఎవడైతే వాడి ప్రయాణం మొదలు పెడతాడో వాడు. ఇక్కడ మీకు చాలా సందేహాలు కూడా కలుగుతాయి. ఆ సందేహాలన్నింటికి సమాధానాలు మనకు దొరుకుతాయి, ఇక్కడే దొరుకుతాయి. ఇక్కడ ఇది ప్రశ్న, దానికి భగవంతుడు చెప్పినటువంటి సమాధానం ఇక్కడ ఏమిటి? ఇది పరిపూర్ణమైనటువంటి జ్ఞాన విద్య. అంటే స్థితప్రజ్ఞత్వ సిద్ధిని పొందటానికి సాధకుడు ఏమి చెయ్యవలెను? ఆ సాధన సిద్ధి. ఇప్పుడు మనం సాధన మార్గంలో ఉన్నాం. సిద్ధి కలగాలి. ప్రతిదానికి సాధన ఒకటైతే సిద్ధి కూడా చాలా ముఖ్యం. కాబట్టి సాధన సిద్ధి. ఇక్కడ మొదటి మాట ఏమిటి? లక్షణం చెప్తున్నాడు. ప్రజహాతి ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యేవ ఆత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తదోచ్యతే.
చాలా విశేషంగా అన్నాడు ఇక్కడ. ప్రజహాతి యదా కామాన్. ఎవడి ప్రజ్ఞ కదలకుండగా నిశ్చలంగా ప్రకృష్టంగా ఉంటుందో వాడు. కదిలితే గతప్రజ్ఞుడు, కదలకుండా ఉంటే స్థితప్రజ్ఞుడు. మీకు రామాయణం తెల్లవారి పట్టాభిషేకం, రాత్రి ఒప్పుకున్నారు, అర్ధరాత్రి క్యాన్సిల్ అయిపోయింది, రద్దయిపోయింది. ఒక గొప్ప విషయాన్ని విని వెంటనే అది రద్దయిపోయినప్పుడు కూడా దాన్ని అలాగే తీసుకోవటం అంటూ ఉన్నదే, ఇగో అది. అలా తీసుకున్నవాడు రామచంద్రమూర్తి, అలా తీసుకోనటువంటి వాడు లక్ష్మణస్వామి. ఇక్కడే మనకు రెండు దృష్టాంతాలు ఉన్నాయి. గతప్రజ్ఞుడు, స్థితప్రజ్ఞుడు, రెండు దృష్టాంతాలు ఇక అక్కడే కనిపిస్తున్నాయి. స్థితప్రజ్ఞ ఎవరికి ఉంది, గతప్రజ్ఞ ఎవరికి ఉంది. లక్ష్మణుడు ఏం బుద్ధి లేనివాడా? బుద్ధి ఉన్నవాడే. ఆవేశపరుడు, ఆలోచన లేకుండా మాట్లాడుతాడు. అందుకే లక్ష్మణుడి యొక్క పాత్ర మరల రామాయణంలో అటువంటి స్థితప్రజ్ఞత ఎవరికి ఉంది అని మనం అన్వేషణ చేస్తే ఇంచుమించు రాముడి దగ్గర నిలబడగలిగినటువంటి స్థాయి కలిగినటువంటి మహానుభావుడు భరతుడు. గుర్తుపెట్టుకోండి. మరల భరతుడి పాత్ర మనం చాలా మర్చిపోయాం. లక్ష్మణుడికి వచ్చినటువంటి ఖ్యాతి భరతుడికి రాలే. రాముడి యొక్క పక్కన ఉండటం వల్ల లక్ష్మణస్వామికి వచ్చింది. కానీ భరతుడి పాత్ర, రాముడు ఎలాగో భరతుడంతే. అయితే ఇప్పుడు ప్రస్తుత లోకంలో ఏమిటి అంటే, ఇప్పుడు చూస్తున్నాం కదా, 100 సార్లు టీవీలో కనిపిస్తే వాడిలో పాండిత్యం ఉన్నా లేకున్నా వాడు పండితుడే. ఇదే దృష్టాంతం మనకు. కానీ టీవీల్లో కనిపించకుండా చెప్పినటువంటి మహానుభావులు గుప్తంగా వేలల్లో ఉన్నారు. గుర్తుపెట్టుకోండి. ఒక్కటి మాత్రం సత్యం, ఎప్పుడు కూడా అబద్ధం ప్రచారాన్ని కోరుకుంటుంది కానీ సత్యానికి ప్రచారం అక్కరలేదు. ఎవడు ఎక్కడ విపరీతమైన బిరుదులు పెట్టుకొని మహర్షి, జ్ఞాని ఇలా బిరుదులు పెట్టుకొని పక్కన బోర్డులు పెట్టుకొని ఎవడైతే ఉన్నాడో నిజంగా అక్కడ విషయం ఏమి ఉండదు. రమణ మహర్షి ప్రచారం చేసుకోలే, టీవీలలో యాడ్స్ ఇచ్చుకొని నా దగ్గరికి రండి అని. ఆయన యొక్క గురుత్వం ఆయన దగ్గరికి తీసుకెళ్ళింది. చంద్రశేఖర భారతి మహాస్వాముల వారు మనకు శృంగేరి జగద్గురు పరంపరలో మరల మీకు స్థితప్రజ్ఞుడు అనేటువంటి మాట మీరు చూడగలిగితే, ఎప్పుడైనా మీరు వారి చరిత్ర ఈ మధ్యకాలంలో ప్రింట్ చేశారు, అది చదవండి. సచ్చిదానంద శివాభినవ్య నృసింహ భారతీ స్వామి వారి యొక్క చరిత్ర అంటే మీకు స్థితప్రజ్ఞులు ఇక్కడ వినటం కాదు, ఎవరు అని మీరు చూడగలిగితే, గురువులలో ఉన్నటువంటి ఆ పుస్తకాల్లో ఉన్నటువంటి అది చదివితే ఇక్కడ వచ్చే ప్రతి శ్లోకం అక్కడ మీకు సమాధానంగా అన్వయం అయిపోతూ ఉంటుంది. అంటే మన జీవితంలో డూస్ అండ్ డూ నాట్స్, ఏది చెయ్యాలి ఏది చేయకూడదు, ఇటువంటి మహత్తరమైనటువంటి గ్రంథాలు చదువుతున్నప్పుడు ఇంతకంటే ఉంది. పురాణ కాలంలోనే స్థితప్రజ్ఞులు కాదండి, ఆధునిక జీవనంలో కూడా స్థితప్రజ్ఞులు ఉన్నారు. ఎవరు అంటే సచ్చిదానంద శివాభినవ్య నరసింహ భారతీ స్వామి వారు, అలాగే చంద్రశేఖర భారతి మహాస్వాముల వారు, అభినవ విద్యాతీర్థ మహాస్వాముల వారు, వారి శిష్యులు. ఇంకా మీరు చూడవచ్చు, ఇప్పుడు మనం శృంగేరికి వెళ్తే అక్కడ చూడవచ్చు ఎవరు, జగద్గురువులు భారతీ తీర్థ మహాస్వాముల వారు. ఇక వారి పరిపూర్ణమైన కృపతో మనందరికీ అనుగ్రహాన్ని పంచుతున్నటువంటి వారు విధుశేఖర భారతీ స్వాముల వారు. కాబట్టి ఎందుకోసం ఈ మాటలు చెబుతున్నానంటే, మీకు కేవలం సిద్ధాంతంగా తెలిస్తే సరిపోదు, మనకు ప్రతిదానికి దృష్టాంతం కూడా ఉంటే అప్పుడు అన్వయం అనేది బాగా కుదురుతుంది. కాబట్టి ఆ దృష్టాంతాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని, ఇది ఒక్కసారి వింటే వచ్చే సబ్జెక్ట్ అయితే కాదు, గుర్తుపెట్టుకోండి. ఇదేదో ఒక్కసారి వినేసేసి ముక్కు మీద పెట్టి వదిలించుకోవాలి అనేటువంటిది కాదు. దీనికి చాలా సాధన అవసరం. మనలో చాలా బలహీనతలు ఉంటాయి, చాలా బలహీనతలు. ఆ బలహీనతలను బయటివాడు చెప్పడం కంటే నీ బలహీనత ఏమిటో నువ్వే అద్దంలో చూసుకొని నీ బలహీనతను నువ్వే చెప్పుకొని అది గుప్తంగా
ఆ బలహీనతలు పోగొట్టుకోవటానికి ఏం చెయ్యాలి? ఏం చెయ్యాల్సిన పని లేదు. నెలకొక్కసారి శృంగేరికి వెళ్ళి జగద్గురువులకు సాష్టాంగ నమస్కారాలు చేసి ఏదో కోరికలు కోరుకోకుండా నా బలహీనతలను పోగొట్టేటువంటి ఆత్మజ్ఞానం వైపు ప్రసరించే బుద్ధిని నాకు ప్రసాదించో అని అలా అడుగుతూ ఉంటే ఎప్పటికో ఒకప్పటికైనా నీకు ఆలోచన విధానంలో మార్పు తప్పకుండా కలుగుతుంది. కారణం ఏమిటంటే యత్కటాక్ష సముపాసన విధి. ఆ గురువుల యొక్క దృష్టి పడితే మన శరీరం మీద ఉన్నటువంటివి పోతాయి. కాబట్టి ఇది సాధన. కాబట్టి ఏదో ఒక్కసారి వేదాంత శ్రవణంలో మొత్తం ఇప్పుడు మనకు అన్ని షార్ట్ కట్ మెథడ్స్ కావాలి, తొందరగా మోక్షం రావాలి, తొందరగా జ్ఞానం రావాలి, తొందరగా ఏది రాదు, ఏది ఉచితంగా దక్కదు. ప్రయత్నం జరగాలి, తప్పకుండా ప్రయత్నంలోనే మనం సాధన చేయగలగాలి. ఇక్కడ చూడండి, ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్. అంటే ఇక్కడ ఏమిటి? కోరికలు. మనం ఇబ్బంది పడేది ఎక్కడ ఇబ్బంది పడతాం? కోరికల వల్లనే ఇబ్బంది పడతాం. ప్రజహాతి యదా కామాన్, కోరికలను మొట్టమొదలు విడిచిపెట్టడం. ఏమిటి? మనస్సులో తిష్ట వేసుకొని ఉంటే ఇవన్నీ కూడా ఎక్కడో ఉండవు. ఇవన్నీ వీటికి వేదిక ఏమిటి? వీటికి నిధి ఏమిటి? మనస్సు. ఈ మనస్సులో ఉన్నటువంటి కోరికలైనా కావచ్చు, లేకపోతే కోరే పదార్థమైనా కావచ్చు, రెండు కామములే. కోరే కోరికనైనా కోరే పదార్థమైనా ఈ రెండు కూడా కామముల కిందకే వస్తాయి. కాబట్టి రెండు కామములే. కాబట్టి ఇవన్నీ ఏమిటి అంటే మానవుడి ప్రజ్ఞ స్థిరంగా ఎలా నిలబడుతుందో చెప్పండి అనేటువంటి ప్రశ్నకు దీనిలో సమాధానం చెబుతూ, ఎప్పుడూ పాదరసంలాగా అటూ ఇటూ తిరిగేటువంటి మనస్సు. కాబట్టి ఈ కోరికలన్నింటినీ కూడా ప్రజహాతి ఎప్పుడైతే విడిచిపెడతాడో, ఆ విడిచిపెడతాడు అనేటువంటి మాట చాలా సులువుగా చెప్పడం, ఆ విడిచిపెట్టడం అనేటువంటి విషయంలోనే చాలా సాధన అవసరం. కాబట్టి విడిచిపెట్టమని చెబుతున్నాడు. విడిచిపెట్టడానికి కావలసినటువంటి సాధన మరల మీకు ఉపాసనా గ్రంథాలు చెప్తున్నాయి. అందుకే ఇక్కడ చెప్తున్న వినండి, వేదాంతం అనేటువంటిది శ్రవణం ద్వారా మొదలు పొంది దానిని అనుష్ఠించడం ద్వారా గురువుల యొక్క అనుగ్రహాన్ని పొందడం ద్వారా ఖచ్చితంగా దానికి సిద్ధి అనేటువంటిది కలుగుతుంది. కాబట్టి మొదటి ప్రయత్నం శ్రవణం, రెండవ ప్రయత్నం అనుష్ఠించడం, ఉపాసన. ఖచ్చితం. ఉపాసన అనుష్ఠానం లేకపోతే ఇవేవి ఉండవు. కాబట్టి ఈ రోజున మనం కోల్పోయిందే అది. ముఖ్యంగా బ్రాహ్మణ ధర్మంలో బ్రాహ్మణులు ఏం కోల్పోయారు అంటే, బ్రాహ్మణులు కోల్పోయిందే మొట్టమొదటిది ఇది. వీడి యొక్క ఉపాసన, వీడి యొక్క అనుష్ఠానం, వీడి యొక్క నిత్య ధర్మం ఏదైతే ఉందో. ఎందుకంటే ఈ మధ్యకాలంలో విచిత్రమైన పేర్లతో మెడిటేషన్, వేదాంతం అనేటువంటి పేరుతో కర్మలను తప్పించుకోవటం కూడా మొదలైపోయింది. గుర్తుపెట్టుకోండి, వాటిని వదిలిపెట్టడం కూడా చాలా ఈజీ అయిపోయింది. వేదాంతం పేరుతో నేను వేదాంతాన్ని నేను ఫాలో అవుతానండి, ఇవేవి ఫాలో కాను అనే ఒక మాట చెప్పి తప్పించుకోవటానికి కూడా ఈ సాధనాన్ని వాడుతున్నారు. అలా నటిస్తే ఎప్పటికీ కూడా మీకు పరిపూర్ణత రాదు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి దాన్ని అనుష్ఠించడం ద్వారా, గురువు చెప్పిన మంత్రాన్ని చక్కగా ఉపాసించడం ద్వారా మనకు కనీసం ఇది చెయ్యాలి, ఇది ఆచరించాలి అనేటువంటి ఒక కోరిక అనేటువంటిది మొట్టమొదలు వస్తుంది. కాబట్టి కోరికలు ఏవైతే ఉన్నాయో ఇవి వదిలిపోయి అసలు సిసలైనటువంటి కోరిక ఏమిటి? ఆత్మజ్ఞానాన్ని సంపాదించాలి అనేటువంటి ఒక కోరిక వెడి కలగాలి. అందుకే
వీడిక్కడ ఏమిటి అంటే ఆత్మన్యేవ ఆత్మనా తుష్ట. మీరు వెంటనే మమ్మల్ని ఏమడగాలి? కోరికలన్నీ వదిలేస్తే మేము బతకటం ఎలా మేము బతకాలి? ఇప్పుడు సంసారికి ఎన్నో ఉంటాయి. సన్యాసికి అయితే ఇవన్నీ పర్వాలే, కానీ సంసారికి ఎలా? అన్ని కోరికలు ఎలా అంటే సంపాదించడం వద్దా? ఆధారపడినటువంటి వారికి తిండి పెట్టడం వద్దా? కాబట్టి ఇవన్నీ తప్పించుకోవడం ఎలా? కాబట్టి కోరికలే వద్దంటే ఎలా? కాబట్టి శరీరం నిలబడాలంటే తాగాలి, తినాలి, నడవాలంటే సంపాదించాలి. ఇంత వేదాంతం విన్నా కానీ మనం 4 గంటలకు బ్రేక్ తీసుకొని ఛాయ్ అయితే తాగాం కదా, తాగామా లేదా? తిన్నామా లేదా? తిన్నాం. లేకపోతే శరీరం నిలబడదే. అలవాటిది మనకు. ఒక టీ పడ్డది అంటే అమ్మయ్యా కొద్దిసేపు మరలా కుర్చీలో కూర్చోనగలుగుతాం, తప్పేం కాదు. మనం ముందు కూర్చుంటే కదా వినాలి. ముందు కూర్చోవటానికి 4-5 రకాల పద్ధతులు అవలంబించాలి. కాబట్టి కూర్చోవడానికి అనేక రకాలైనటువంటి మనకు మార్గాలు. అందువల్ల కోరికలు లేకుండా ఉండటం ఎలా? కాబట్టి సన్యాసికైతే పర్వాలేదు, కానీ సంసారికి ఎలా? కాబట్టి కామం అనేటువంటిది ఖచ్చితంగా ఉండాలి కదా, అది లేకపోతే జీవితం నడవదు కదా అనే ప్రశ్నకి ఇక్కడ సమాధానం చెబుతూ ఆత్మన్యేవాత్మనా తుష్టః సర్వాన్ కామాన్, అన్ని కోరికలు లేకుండా పోయినా నీకు భయం లేదు, నీకు సంతృప్తి లేకుండా పోదయ్యా. ఎలా అంటే కోరికలు తీరితేనే సంతృప్తి అనుకోకు. కారణం సంతృప్తి అనేటువంటిది బాహ్య పదార్థాల వల్ల మనకు వస్తోంది అనుకుంటున్నాం. దానికి గీతాచార్యుడు ఇక్కడ సమాధానం చెబుతూ బాహ్య పదార్థాల వల్ల ఏది నీకు ఆనందం అనేటువంటిది రావటం లేదు. ఈ బాహ్య పదార్థాల వల్ల నష్టమే కానీ లాభం లేదు. తత్కాలమైనటువంటి ఆనందం కలిగింది. ఏమిటి? టీ తాగాం, తాగిన తర్వాత ఏమిటి? గ్యాస్ట్రిక్ ట్రబుల్ స్టార్ట్ అవుతుంది వెంటనే. తాగినప్పుడు సుఖం, ఆ సుఖం అనేటువంటిది కొద్ది క్షణముల తర్వాత విషంగా మారుతుంది, అప్పుడు విషమంగా తయారవుతుంది. కాబట్టి ఏదైతే నీకు ఉందో బాహ్య పదార్థాల వల్ల సుఖం వస్తుంది అని అనుకోవటం అజ్ఞానంరా అబ్బాయి అని ఇక్కడ చెబుతూ ఆత్మన్యేవాత్మనా తుష్టః, నీ భ్రాంతి అది. ఎలా కలుగుతుంది? ఆత్మ వల్ల ఆత్మలోనే నీకు కలుగుతుంది అన్నారు. ఆత్మ అంటే చెప్పే ఉంటారు ఇంతసేపు మీకు. ఆత్మస్వరూపం అంటే ఏమిటి? అది సచ్చిత్ రూపం. నజాయతే మ్రియతే, ఈ లక్షణాలన్నీ కూడా ఇక్కడ మనకు చెప్పారు. కాబట్టి ఏదైతే ఆత్మ అంటే భగవత్పాదుల వారు అన్నారు ఉన్నదనే స్ఫురణే ఆత్మ. గుర్తుపెట్టుకోండి, ఇది ఉన్నది అన్న స్ఫురణ, ఎరుక ఏదైతే ఉన్నదో అదే ఆత్మ. అది నీ లోపలే కాదు, అది వెలుపల నీ చుట్టూ ఉన్నటువంటి చరాచర పదార్థములన్నింటిలోపల కూడా సమానంగా పరుచుకొని ఉన్నది అనే మనకు వేదాంత శాస్త్రం చెబుతోంది. ఇది చెబుతోంది కానీ అనుభవంలోకి రావాలి. గుర్తుపెట్టుకోండి, చెప్పడం వేరు, నీ లోపల ఉన్నది, వెలుపల ఉన్నది, నీ చుట్టూ ఉన్నటువంటి చరాచర పదార్థాల్లో ఉన్నటువంటిది ఎలాగైతే నేనున్నాను అని ఎలా చూస్తున్నావో, నీవు నీ చుట్టూ ఉన్నటువంటి గృహము, క్షేత్రము, ఆరామాదులు ఇవన్నీ కూడా నీ బంధుమిత్రులు అందరిలో కూడా అన్నీ ఉన్నాయనేటువంటి భావనతో చూడటం ఏదైతే ఉన్నదో, ఆ ఉండటం అనే స్ఫురణ ఏదైతే ఉన్నదో ఆ స్ఫురణయే ఆత్మ. కాబట్టి ఇక్కడ భగవత్పాదుల వారు ఒక విషయం చెప్పినారు. ఏమిటి అంటే అనాత్మ విషయమైనటువంటి కోరికలు పూర్తిగా వదిలేసి ఆత్మస్ఫూర్తినే పట్టుకొని అందులో తృప్తి చెందాలి అనేటువంటి విషయాన్ని భగవత్పాదుల వారు ప్రధానంగా చెబుతూ అక్కడ ఆయన భాష్యంలో రాస్తారు. త్యక్త పుత్ర విత్త లోకైషణ సన్యాసి ఆత్మారామ ఆత్మక్రీడ స్థితప్రజ్ఞ. ఇది శంకర భగవత్పాదుల వారు చెప్పినటువంటి అద్భుతమైనటువంటి విషయం ఇక్కడ ఈ శ్లోకానికి. అంటే పుత్ర, విత్త అంటే డబ్బు మొదలైనటువంటి విషయాల మీద కోరిక ఏమాత్రం ఉండకూడదు.
అన్నప్పుడు మీరేమనాలి వెంటనే? ఆయనంటే శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్యవర్య పదవాక్య ప్రమాణ పారావారపారీన యమ నియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణా ధ్యాన సమాధ్యష్టాంగ యోగానుష్ఠాన నిష్ఠ తపశ్చక్రవర్తి. ఈ విడుదలన్నీ విన్నప్పుడే నీకు ఒక క్లారిటీ రావాలి. కంపారిజన్ లేదుగా. ఇన్ని విడుదలు ఎందుకు చెప్పుకుంటున్నాం గురువుల దగ్గరికి వెళ్ళి అన్నప్పుడు అది ఆయన స్థితి, ఇది మా స్థితి. ఇన్ని స్థితులు అంటే ఇవన్నీ దాటి వెళ్ళిపోయినటువంటి శుద్ధమైనటువంటి పరబ్రహ్మస్వరూప తేజస్సు ముందు నేను సాష్టాంగ నమస్కారం సమర్పించబోతున్నా. అంటే సాష్టాంగ నమస్కారం చేయించుకునేటువంటి వ్యక్తి ఎలా ఉన్నారు అంటే సాష్టాంగ నమస్కారం చేయించుకోవాలి అనేటువంటి కోరిక కూడా లేకుండా, అది కూడా దాటి తురీయమైనటువంటి పదముల యందు విహరించేటువంటి సత్స్వరూపం ముందు మన అహంకార మమకారాదులన్నింటినీ కూడా విడిచిపెట్టి, నేను అనేటువంటి భావనను విడిచిపెట్టి, నేను ముఖ్యమంత్రిని, నేను ఆఫీసర్నో, నేను నటుణ్ణి, నేను పద్మశ్రీని, నేను పద్మవిభూషణ్నో, ఇటువంటి భావాలన్నీ కూడా విడిచిపెట్టి అన్నీ మీ ముందు నేను విడిచిపెడుతున్నా అని శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్యవర్య అని చెప్పి నమస్కారం చేసినప్పుడే అక్కడ మనకు మొత్తం ఫిలాసఫీ అర్థం కావాలి. కాబట్టి ఇక్కడ శంకర భగవత్పాదుల వారు ఏమన్నారు? త్యక్త పుత్ర విత్తలోకైషణ సన్యాసి ఆత్మారామ ఆత్మక్రీడ స్థితప్రజ్ఞ, భగవత్పాదుల వారు చెప్పినటువంటి మాట. కాబట్టి వారు చెప్పినట్టుగా పుత్ర, విత్త, డబ్బు మొదలైనటువంటి విషయముల మీద ఆసక్తి అనేటువంటిది ఉండకూడదు. మరి గృహస్థులకు చెప్పండి, మరి గృహస్థులకు ఇబ్బంది కదా. తెల్లవారే నడవాలి అంటే విత్త తప్పకుండా ఉండాల్సిందే కదా. కాబట్టి మరి గృహస్థులకు ఎలా? కాబట్టి ఇక్కడ రెండు ప్రశ్నలు పెద్దలు అడుగుతారు. ఏమిటి అంటే రెండు ప్రశ్నలు ఇక్కడ ఉత్పన్నమయ్యాయి. ఆత్మస్ఫూర్తి అనేటువంటిది సన్యాసంలోనేనా లేదా గృహస్థాశ్రమంలో కూడా లేదా అని ఒక ప్రశ్న ఇక్కడ ఉత్పన్నమైంది. అలాగైతే మరి సన్యాసాశ్రమంలో మాత్రం భోజన వాంఛ ఉండదా? చెప్పండి, ఉండదా? భోజనం అయితే చెయ్యాలి కదా, భిక్షనైతే వెయ్యాలి కదా. కాబట్టి వీటన్నింటికి జవాబు అనేటువంటిది చాలా కష్టమైనటువంటి అంశము. కాబట్టి ఇక్కడ అన్నింటి యందు చాపల్యంతో తలదూర్చేటువంటి ఆసక్తి కలిగినటువంటి మామూలు మనుష్యులకు ఆయన చెబుతున్నటువంటి మాట. కాబట్టి దాన్ని ఏమన్నారు ఇక్కడ తర్వాత శ్లోకంలో చెబుతూ, దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగత స్పృహః వీతరాగ భయక్రోధః స్థితధీః మునిరుచ్యతే. 55వ శ్లోకం. అంటే ప్రాప్తమైనటువంటి వాటితో తృప్తిపడుతూ అప్రాప్తమైనటువంటి వాటి కోసం వెంపర్లాడకుండా ఎక్కడికక్కడ అంతా ఆత్మచైతన్య ప్రకాశమే అనేటువంటి శుద్ధమైనటువంటి భావంతో అది స్వానుభవంలో పొందుతూ జీవయాత్ర ఎవడైతే సాగించగలుగుతాడో వాడు నిజమైనటువంటి స్థితప్రజ్ఞుడు. ఇది చాలా అద్భుతమైనటువంటి మాట. అంటే దుఃఖం ఎన్ని రకాలు మనకు? ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక. దీన్ని ఏమంటాం మనం? తాపత్రయములు అంటాం. వీటిని తాపత్రయము అన్నారు. అనుకోకుండా వచ్చి నెత్తిన పడుతుంటాయి ఇవన్నీ కూడా. ఈ మూడు ఎప్పుడు కూడా అనుకోకుండానే వచ్చి మన మీద పడుతూ ఉంటాయి. ఈ మూడు ఒకసారి ఒకే వ్యక్తి మీద పడ్డా ఆశ్చర్యపోనక్కరలేదు. ఒక్కొక్కటి పడితే పర్వాలేదు, కానీ మూడు పడ్డ వ్యక్తులు కూడా మన జీవితంలో చాలామంది ఉంటారు. ఇక్కడ ప్రదక్షిణాలు చేస్తూ కూర్చుంటారు. కాబట్టి అలాంటి కష్టాలు వచ్చినప్పుడు ఇక్కడ అనుద్విగ్నమనాః,
ఎవడి మనస్సైతే ఉద్విగ్నం కాదో, అంటే సంక్షోభంలో కూరుకపోదో, చలించదో, అలాంటి బలహీనత లేకుండా వాడిని కాపాడుతుంది ఏది అంటే వాడి ఆత్మబలమే, వాడి ఆత్మజ్ఞాన బలమే వాడిని కాపాడుతుంది. అనాత్మ కంటే ఆత్మకు బలం ఎక్కువ అంటాడు. అనాత్మ కంటే ఆత్మకు బలం ఎక్కువ. తనకంటే బలవత్తరమైనటువంటిది ఎదురైతే అది తలవంచవలసిందే. అందుకే మీకు సప్తమ స్కందంలో భాగవతంలో ప్రహ్లాదుని అడగడా, ఏంట్రా నీ బలం, ఏమిటి నీ బలం అన్నప్పుడు, బలమెవ్వడు నీకు, బలమెవ్వడు నాకు, బ్రహ్మాదులకు అని ప్రహ్లాదుడు నీకు నాకు బ్రహ్మాదులకు అందరికీ బలం ఎవ్వడో వాడే బలము నాకు అన్నాడా లేదా? ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఇంత తెగింపు ఎక్కడి నుంచి వచ్చింది అంటే అక్కడే, అదే ఆత్మజ్ఞాన బలము. గుర్తుపెట్టుకోండి. అందుకే ఎందుకు ఈ ఆత్మజ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది అంటే దానికంటే ముందు వెళ్ళండి. తర్వాత మనం చెప్తాడు ఇక్కడ, ఇందు గలడందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతికి చూచిన అందందే గలడు దానవాగ్రని వింటే. ప్రహ్లాదుడి బలమే ఇది. ఇది ఆత్మజ్ఞాన బలం. ఈ ఆత్మజ్ఞాన బలమే అనుభవంలో ఉంది కాబట్టి అంత పెద్దవాడైనప్పటికీ కూడా హిరణ్యకశ్యపుని ఎదిరించగలిగాడు. నీకు నాకు బ్రహ్మాదులకు బలమెవ్వడు అనేటువంటి మాట అనుభవంలో చెప్పాడే. ఇది స్థితప్రజ్ఞత. కాబట్టి ఇక్కడ దుఃఖం ప్రాప్తించినప్పుడే కుంగిపోవటం కాదు. సుఖేషు విగత స్పృహ, సుఖాన్ని అనుభవించేటప్పుడు కూడా పొంగిపోడట వీడు. సుఖం అనుభవించేటప్పుడు కూడా ఈ సుఖం ఎక్కడి నుంచి వచ్చింది? పరమాత్మ యొక్క కృప. ఇది నా ప్రయత్నం కాదు. అందుకే పానీయంబులు తాగుచు, ఉడుచుచు, హాసించుచు, భాష, ఇవన్నీ కూడా వరుసగా చెప్పినటువంటివన్నీ కూడా ఎందుకోసం మీకు దృష్టాంతం చెబుతున్నానంటే బాగా అర్థమైపోతుంది. స్థితప్రజ్ఞుడు అనేటువంటి మాట మీకు ఎప్పుడొచ్చినా ప్రహ్లాదుడి యొక్క పాత్ర మీ మనస్సులో కదిలితే మీకు బాగా అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ పోలికతో చూసుకుంటూ వెళ్ళండి ఒక్కొక్కటి కూడా. కాబట్టి ఇక్కడ దుఃఖం వచ్చినప్పుడే కాదు, సుఖేషు విగత స్పృహ. కాబట్టి సుఖంలో దుఃఖంలో రెండు దశల్లో కూడా ఈ మనస్సు పరాధీనం అనేటువంటిది అద్భుతంగా అవుతుంది. రెండు, సుఖంలో మనస్సుకు పరాధీనత, దుఃఖంలో కూడా చక్కగా పరాధీనంగా వెళ్ళిపోతుంది. కాబట్టి రెండు విషయాల్లో కూడా సుఖానుభవంలో దుఃఖం యొక్క అనుభవంలో కూడా మనస్సు పరాధీనత వస్తుంది. కాబట్టి ఇక్కడ ఈ రెండింటిలో కూడా ఆత్మ ఏదైతే ఉందో, ఆత్మ ఎప్పుడైతే ఆత్మకు వశమవుతామో అంటే అక్కడ దుఃఖాన్ని పొందక, ఇక్కడ సుఖంలో పొంగిపోక, ఎవడైతే చక్కగా కుదురుగా ప్రజ్ఞతో ఉంటున్నాడో వాడు నిజమైనటువంటి స్థితప్రజ్ఞుడు. కాబట్టి అలా తలమునకలు కానివాడెవడో వాడు స్థితప్రజ్ఞుడు. ఆత్మజ్ఞానం అనేటువంటిది ఎప్పుడూ వాడికి తొలగిపోదు అన్నాడు. కాబట్టి ఇది వీతరాగ భయక్రోధ, రాగము భయము క్రోధము ఇలాంటి ప్రతిలోమ భావాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రతిలోమ భావాలన్నీ అప్రయత్నంగా వాడి దగ్గర నుంచి సెలవు తీసుకుంటాయి. కాబట్టి ఇక్కడ సుఖం మీద రాగం, దుఃఖం మీద క్రోధం అంటే ద్వేషం అనేది కలగడం అనేటువంటిది సహజమే. కాబట్టి ఈ మూడింటిలో కూడా ఎవడైతే తప్పించుకొని ఆనందంగా ఉంటున్నాడో వాడు నిజమైనటువంటి స్థితప్రజ్ఞుడు అని ఇక్కడ చక్కగా చెప్పి తర్వాత అంటున్నాడు, యస్సర్వత్రానభిస్నేహ తత్తత్ ప్రాప్య శుభాశుభం నాభినందతి నద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత.
అర్జునుడు వేసినటువంటి 4 ప్రశ్నలు. అర్జునుడు వేసినటువంటి 4 ప్రశ్నలలో మొదటి ప్రశ్నకి ఇప్పుడు చెప్పుకున్నటువంటి మన 2 శ్లోకాలలో చక్కగా సమాధానం అనేటువంటిది వచ్చింది. స్థితప్రజ్ఞుణ్ణి ఏమని వర్ణిస్తారు లోకంలో అనేటువంటిది. స్థితప్రజ్ఞుణ్ణి ఏమని కీర్తిస్తారు లోకంలో అంటే, దేని మీద కోరిక పెట్టుకోక, సుఖము దుఃఖము, ఈ సుఖ దుఃఖాది ద్వంద్వాలకు కూడా తట్టుకొని ఎవడైతే పరిపూర్ణంగా నిలబడగలుగుతాడో వాడు నిజమైనటువంటి స్థితప్రజ్ఞుడు. ఇక్కడ ఎస్ సర్వత్ర, ఈ శ్లోకంలోకి మీరు వస్తే, ఎవడైతే సర్వత్ర అన్ని విషయాలలో అనభిస్నేహ అంటే సక్తుడు కాక అసక్తుడై ప్రవర్తిస్తాడో. ఇక్కడ అన్ని విషయాలు అంటే ఏమిటి? శంకరులు అంటారు దేహ జీవితాదిష్వపి. శంకర భగవత్పాదుల వారు చెప్పినటువంటిది అంటే శరీరము జీవితము కూడా లెక్క చేయని స్థితిలో. ఇక్కడ సర్వత్రా అనేటువంటి మాటకు ఏమిటి అర్థము అంటే శంకర భగవత్పాదుల వారు చక్కగా చూపించినారు. ఏమిటి? శరీరము జీవితము కూడా లెక్క చేయకూడదు అంటే అదే లెక్క లేకపోతే ఇక వాడికి శుభాలు ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా ఒక లెక్క కావు. కాబట్టి తత్తత్ ప్రాప్య శుభాశుభం, అది మంచి ఇది చెడ్డ అనేటువంటి స్థితిని కూడా పట్టించుకోడు. శుభాశుభాలను పదే పదే తన జీవితంలోకి ఆహ్వానించడు. వాటికవి దైవికంగా వస్తూ ఉంటే కంగారు పడడు. గుర్తుపెట్టుకోండి, వీడు ఆహ్వానించాల్సిన పనిలే, కొన్ని వచ్చి మీద పడతాయి. ఎప్పుడైతే మీద పడతాయో దైవికంగా ప్రాప్తిస్తూ ఉంటే ఆ దైవికంగా ప్రాప్తించినటువంటి వాటి మీద కూడా కంగారు పడకుండగా ఉండటమే ఇది స్థితప్రజ్ఞుడి యొక్క మొదటి లక్షణం. అలాగే నాభినందతి నద్వేష్టి. సాధారణంగా మనకు ఎవరైతే అనుకూలంగా ఉంటారో వారి దగ్గరికి వెళ్ళగానే ఎగిరి గంతేస్తాం, అనుకూలంగా ఉంటే సంతోషంగా స్వీకరిస్తాం. అలాగే మనకు బాగా ఎవరైనా ఏదైనా వస్తువు ఇస్తే ఆ సమకూర్చినటువంటి వాన్ని బాగా అభినందిస్తాము. అలాగే ఎవరైనా మనకి ఇష్టం లేని కష్టాన్ని తెచ్చి మన నెత్తి మీద పడవేస్తే వాన్ని కోపంతో వాన్ని బాగా తిడతాము కూడా. కాబట్టి అలా తేడా ఎందుకు అంటే ఇక్కడ ఈ శ్లోకంలో మనకు చూపిస్తూ ఆత్మస్వరూపాన్ని చూడలేకపోతున్నాడు. ఈ తేడా ఎందుకు వచ్చింది? అభినందించేవాడు ప్రియమయ్యాడు, అలాగే నీకు ఇష్టం లేనటువంటి పని చేసినటువంటి వాడేమో నీకు బాగా ద్వేషించేవాడైపోయాడు, కోపం వచ్చింది. ఎందుకు తేడా వచ్చింది అంటే వీడికి ఆత్మస్వరూప జ్ఞానం లేకపోవడమే. అంటే వాడిలో కూడా ఆత్మస్వరూపాన్ని నీవు దర్శించలేకపోతున్నావు. కాబట్టి ఈ రెండు కూడా పరస్పర విరుద్ధంగా విషమంగా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి స్థితప్రజ్ఞుడైనటువంటి వాడు పొంగటం కుంగటం అనేటువంటి రెండు విషమభావాలను వదిలిపెట్టి చక్కగా ఈ రెండింటిలో ఉన్నటువంటి అధిష్టాన రూపంగా ఉన్న ఆత్మను దర్శించడమే వాడి యొక్క అద్భుతమైనటువంటి లక్షణము. ఈ రెండింటిలో ఉన్నటువంటి అధిష్టాత ఎవరు? సుఖంలోనైనా దుఃఖంలోనైనా రెండింటి యందు ఉండేటువంటిది ఇక్కడ ఆత్మ. కాబట్టి అటువంటి వాడికి అధిష్టానం ఎప్పుడూ సమమే అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్పి ఆ తరువాత 57వ శ్లోకంలో చక్కగా చెబుతున్నారు. యదా సంహరతే జాయం కూర్మోంగానీవ సర్వశః ఇంద్రియాణి ఇంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. చాలా అద్భుతమైనటువంటిది. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇప్పుడు మనం చెప్పుకున్న ఎన్ని శ్లోకాలు? ఇప్పుడు చెప్పుకున్నటువంటివి 53, 54, 55. అలాగే ఈ శ్లోకాలు ఏవైతే ఉన్నాయో
ఈ మొదటి 2 శ్లోకాల్లో ఏం చెప్పుకున్నాం? ఉచ్యతే ఉచ్యతే అని చెప్పుకుంటూ వచ్చాం. ఆ తర్వాత వచ్చిన శ్లోకాల్లో ఎక్కడ కూడా ఉచ్యతే అనే పదమే మరలా మనకు కనిపించదు. చూడండి, వ్యాస భగవానులు చాలా అద్భుతంగా వ్రాశారు. ఉచ్యతే, ఒకరు వాడి గురించి మాట్లాడితే అది ఉచ్యతే. వాడే వాడి గురించి మాట్లాడితే ఎట్లా? వాడే వాడి గురించి మాట్లాడితే ఏమీ లేదు ఇక్కడ. అందుకే మౌనం గుర్తుపెట్టుకోండి. అదే వ్యాస భగవానుడి యొక్క సారాంశం. మాట్లాడకపోవటం వాచికమే కాదు, శారీరకం కూడా. యదా సంహరతే చాయం, నివృత్తి తప్ప ప్రవృత్తి లేదు జ్ఞానికి. గుర్తుపెట్టుకోండి, నివృత్తి ఒక్కటే, ఇక ప్రవృత్తి లేదు. ప్రవృత్తి నివృత్తి 2. గృహస్థుకు ప్రవృత్తి తప్పదు, కానీ సన్యాసికి ప్రవృత్తి ఎందుకు? ఈ మధ్యకాలంలో మనం చూసేది ఏమిటి అంటే, గృహస్థులంతా నివృత్తి గురించి బ్రహ్మాండంగా మాట్లాడుతూ ఉంటే సన్యాసులంతా ప్రవృత్తి గురించి బ్రహ్మాండంగా మాట్లాడుతున్నారు. ఇదే మొన్న ఒక చోట దేవతా ప్రతిష్టలోకి వెళితే ఒక ఆయన వచ్చారు, సన్యాసి. వారు ప్రతి విషయంలో అడుగు దూరుతున్నారు. చివరికి నేనేం చెప్పి, అయ్యా కర్మ గురించి మేము మాట్లాడాలి, బ్రహ్మ గురించి మీరు మాట్లాడాలి. మీరు బ్రహ్మ గురించి మాట్లాడండి, ఇక్కడ జరిగేదంత కర్మ గురించి, మా కర్మకు మమ్మల్ని విడిచిపెట్టండి అన్నాడు. లేకపోతే ఆయన ప్రతి దానిలో పూర్తయి కార్యక్రమం ముందుకు వెళ్ళట్లే. అయ్యా మీరు వచ్చింది బ్రహ్మ గురించి, అందుకే గుర్తుపెట్టుకోండి. మీరు శృంగేరిలో చూడండి, అంటే మీకు తెలవాలి, క్లారిటీ కావాలి మీ అందరికీ కూడా. కాషాయం వేసుకున్నాడల్లా కూడా సన్యాసి కాదు, మీకు తెలవాలి. మీరు శృంగేరిలో చూడండి, ఎప్పుడైనా స్వామివారు పూర్ణాహుతి చేశారా చేత పట్టుకొని? ఎప్పుడైనా చూశారా? ఇక్కడికి వచ్చినప్పుడు చూశారా? ఎక్కడ చెయ్యరు. అలా నిలబడతారు సాక్షిగా. అక్కడ ఉన్నటువంటి ఆచార్యుడే, అక్కడ ఉన్నటువంటి బ్రహ్మ వీరే తప్పితే. ఇప్పుడు మీరు మిగతా చోట్ల చూడండి. ఎందుకంటే ఎప్పుడైతే నీకు సన్యాస స్వీకారం అయిపోయిందో అప్పుడు ప్రవృత్తి లేదు, ఇంకా అయిపోయింది పూర్తిగా. కాబట్టి ఇక్కడ ఏమిటి? ఇక్కడ జ్ఞానికి ప్రవృత్తి ఎప్పుడు కూడా ఉండదు, నివృత్తి ఒక్కటే. కాబట్టి నివృత్తిలో ఏముంటుంది అంటే మౌనమే. ఎలాంటిది ఆ మౌనము అంటే, ఈ శ్లోకంలో చెబుతూ ఇంద్రియాని ఇంద్రియార్థేభ్యః, తన ఇంద్రియాలను వాటి విషయాల నుంచి ఉపసంహరతే అంటే వెనక్కు తీసుకోవడం అనేటువంటి మాట ఇక్కడ మనకు ప్రధానంగా చెబుతున్నాడు. ఇక్కడ ఇంద్రియాలంటే ఏమిటి అంటే మరలా చాలా విస్తృతంగా లోపలికి వెళ్ళిపోవాలి. ఇంద్రియములంటే ఏమిటి? కన్ను, అలాగే ముక్కు, చెవి, ఇవన్నీ కూడా జ్ఞానేంద్రియాలు. అలాగే కరచరణాదులు అనేటువంటి కర్మేంద్రియాలు, అలాగే అంతరింద్రియమైనటువంటి మనస్సు కూడా. కాబట్టి వీటన్నింటికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్థం అనేటువంటిది ఉంటుంది. కంటికి రూపం, చెవికి శబ్దం, అలాగే మనస్సుకు ఆయా విషయాలను గూర్చినటువంటి ఆలోచనలు. ఇలా వీటన్నింటిని ఏమంటారు అంటే ఆబ్జెక్ట్స్ అంటాం. మన నామాంతరంలో ఆబ్జెక్ట్స్ అనేటువంటి మాట వాడుతూ ఉంటాం ఆంగ్లంలో కూడా. కాబట్టి ప్రతి క్షణము ఈ ఇంద్రియార్థాలు మన ఇంద్రియాలను అటు ఇటు లాగుతూనే ఉంటాయి, విరామం అనేటువంటిది ఎరగకుండా. ఎలా అంటే ఇప్పుడు ఈ 2024లోనైతే ఇంకా చాలా కష్టం వేదాంతికి. ముందు వేదాంత అనుభవం రావాలంటే ఏం చెయ్యాలి అంటే ముందు స్మార్ట్ ఫోన్ పక్కన పెట్టాలి. గుర్తుపెట్టుకోండి, ముందు స్మార్ట్ ఫోన్ పక్కన పెడితే ముందు అహం బ్రహ్మాస్మి అనేటువంటి అనుభవం బ్రహ్మాండంగా సిద్ధిస్తుంది. ఎందుకంటే ఇక్కడ భగవత్పాదుల వారు చెప్పినట్టుగా కన్ను రూపాన్ని చూడమంటుంది, చెవి శబ్దాన్ని వినమంటుంది,
అలాగే స్పర్శ, ఈ 5 కూడా ఈ మొబైల్లో ఉన్నాయి చూడండి మీరు. ఇక్కడ పృథివ్యప్తేజో వాయురాకాశాది పంచమహాభూతాలకు శబ్దత్వ స్పర్శ రూప రస తన్మాత్రలు అనేటువంటివి 5 కూడా ఈ మొబైల్లోనే అంతర్లీనంగా ఉన్నాయి. అందుకే ఈ మధ్యకాలంలో నేను చెప్పేది ఏమిటి అంటే, అయ్యా ముందు వేదాంత శ్రవణం చెయ్యాలి అన్నప్పుడు ముందు నువ్వు సాధన ఎక్కడి నుంచి మొదలవుతుంది అంటే, వీడి సాధన ముందు ఫోను లేని జీవితంతో మొదలు పెట్టడం అద్భుతమైనటువంటి వేదాంత సాధన. గుర్తుపెట్టుకోండి, ఇక్కడి నుంచి ప్రారంభం కావాలి. ఎందుకంటే మన ఇక్కడ ఇంత గొప్ప శ్లోకం, యదా సంహరతే చాయం కూర్మో అంగానీవ సర్వశః ఇంద్రియాని ఇంద్రియార్థ్యేభ్య తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. ఇప్పుడు చూడండి, ఒకప్పుడంటే ఇవన్నింటికి ఒక్కొక్క చోట మనం సత్తులమయ్యే వాళ్ళం. ఇప్పుడు అన్నింటికి కలిపి ఒకే దాని యందు ఆసక్తి పొందుతున్నాం. గుర్తుపెట్టుకోండి, దేన్ని ముట్టుకోవాలి అనిపిస్తోంది, టచ్ దాన్నే ముట్టుకోవాలనిపిస్తోంది. స్పర్శ, పూర్వకాలం స్పర్శ అంటే కొడుకులు బిడ్డలు ఈ స్పర్శ ఉండేది. కానీ ఇప్పుడు స్పర్శ దానికే, రూపం దానికే, అలాగే చివరికి శబ్దము దానికే. అంటే ఏవైతే ఉన్నాయో అన్నీ ఇక్కడే. కాబట్టి ఇప్పుడు చెప్పండి, ఎంత ఎంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ప్రస్తుత వర్తమాన కాలంలో. చెప్పండి, నేను చెప్పేటువంటి దాని ఏదైనా అబద్ధం ఉందా? ఎందుకంటే దీనికి కొంత సమన్వయం చేసుకుంటే దీనికి సంబంధం లేకపోవచ్చు. కానీ ముందు ఏ విషయంలో మనం కొంత పైకి రావాలి అనుకున్నప్పుడు ఇక్కడ చెబుతున్నటువంటి మాట, ఇక్కడ అద్భుతమైనటువంటి మాట చెప్పారు. ఏమని? ఇంద్రియాని ఇంద్రియార్థ్యేభ్య. ఇక్కడ జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు ఇవి, అలాగే మనస్సు, అంతరింద్రియమైనటువంటి మనస్సు కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఆలోచిస్తూ ఉంటుంది. కాబట్టి ప్రతి క్షణము ఈ ఇంద్రియార్థాలు మన ఇంద్రియాలను అటు ఇటు లాగుతూనే ఉంటాయి. విరామం అనేటువంటిది మనిషి ఎప్పుడు ఎరగడు. అలా నిర్విరామంగా ఇలా వెళ్తూ ఉంటే వీడి ప్రజ్ఞ ఎప్పుడూ స్థిరంగా నిలబడదు. ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా వాడు గతప్రజ్ఞుడే కానీ స్థితప్రజ్ఞుడు వీడు ఎప్పటికీ కూడా కాలేదు. అందుకే ఆధునికంగా ఒక్క మాట నేను చెప్పగలను, ఏమిటి అంటే, ముందు స్థితప్రజ్ఞత మీద పట్టు సాధించాలి అంటే కాశీలో అన్నీ వదిలిపెట్టకుండా ఒక్క ఫోన్ను వదిలిపెట్టాము అంటే స్థితప్రజ్ఞతలో 100 మెట్లు మొట్టమొదలు ఎక్కినట్టే మనం జరుగుతుంది. అది అద్భుతమైనటువంటి అంశమే. ఇవాళ ఈనాటి సమాజానికి, ఇది పూర్వకాల సమాజంలో రాయలేకపోవచ్చు కానీ ఈ ఆధునిక సమాజంలో మాత్రం ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సినటువంటి అంశము ఇక్కడ ప్రాక్టికల్గా ఆలోచన చేస్తే. ఎందుకంటే నిర్విరామంగా ఇంద్రియార్థాల వెంట పరిగెత్తుతూనే ఉంటాయి. ఆ పరిగెత్తేటువంటి దానికి ఏమిటి అంటే, ఇప్పుడు చూడండి, ప్రారబ్ధాలు అంటాం. అంటే ఇంతకుముందు నేను మీకు 3 తాపత్రయాల గురించి చెప్పా. ఆధ్యాత్మిక, ఆదిదైవిక, ఆది భౌతికం. ఈ 3 ఒక్కటేసారి వచ్చి మీద పడ్డం ఏమిటి? మీద పడతాయి 3 ఒక్కటేసారి మీద పడ్డం అంటే మనకు నచ్చని విషయం కూడా మన మొహం మీద రుద్దటం. మనకు కావలసింది మనం ఎలాగో వెతుక్కొని చూస్తాం, కానీ నచ్చంది కూడా మన మీద పడుతోందే ప్రారంధం. అది ఫోన్లోనే పడుతుంది. మీరు చూడండి, మీకు నచ్చనివన్నీ మీకు వెంటనే కనిపిస్తాయి. ఏది చూడవద్దనుకుంటారో ఓపెన్ చేయగానే మీకు అదే కనిపిస్తుంది. ఇలా ఉన్నప్పుడు ఈ ఇంద్రియార్థాల వెంట ఎలా పరిగెత్తకుండా ఉంటాయి చెప్పండి. కాబట్టి ఇది ముందు వదిలిపెడితే ఖచ్చితంగా వాడు స్థితప్రజ్ఞుడు అవుతాడు. కాబట్టి ఈ శ్లోకంలో 57వ శ్లోకంలో తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత అంటే జ్ఞాని కూడా తన ఇంద్రియాలను విషయాల మీద నుంచి వెనక్కు మళ్లించుకోగలిగి ఉండాలి. ముందుకు పోవచ్చు ఇంద్రియాలు, వెనక్కి రావచ్చు. ముందుకైతే ప్రవృత్తి అంటాం, వెనక్కైతే నివృత్తి అంటాం. గుర్తుపెట్టుకోండి, ఇంద్రియాలు ముందుకు వెళ్తున్నాయి వాటి అర్థాల మీద, అది ప్రవృత్తి. ఇంద్రియాలు వెనక్కు వస్తున్నాయి, ఇది నివృత్తి. గుర్తుపెట్టుకోండి. కాబట్టి విషయ ప్రవృత్తి జీవితంలో ఎప్పటికైనా మనకు ప్రమాదమే. విషయ ప్రవృత్తి అనేటువంటిది ఏనాటికైనా మనకు ప్రమాదమే. కాబట్టి విషయ నివృత్తి అనేటువంటిది అవలంబిస్తే ఎలాంటి ప్రమాదము ఉండబోదు అని ఇక్కడ
చక్కటి మాట స్థితప్రజ్ఞత యొక్క సాధనలో ముందు ఎలా వీడు సాధించుకోవాలి అని చెప్పటానికి, అందుకే మొట్టమొదలు ఉచ్యతే 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 అని వచ్చినటువంటి దగ్గర నుంచి ఇక్కడి నుంచి మార్చేశాడు వ్యాస భగవానుడు. ఇక్కడ శ్లోకాల్లో ఇక ఉచ్యతే అనేటువంటిది మనకి ఇక్కడ ఉండదు చూడండి. కాబట్టి ఇక్కడ విషయ వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్ణం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి అంశం భాష్యకారులు చెప్తున్నారు. ఎలా అంటే విషయాలేవి లోపలికి రాకుండా ఒక ఎగ్జాంపుల్, దృష్టాంతం ఏమిటి? కూర్మం అంటే తాబేలు తన అవయవాలను లోపలికి తీసుకున్నట్టు తీసుకోవచ్చు జ్ఞాని కూడా. అలా వెనక్కు తీసుకున్నప్పటికీ వాటి తాలూకు అంటే వాటికి సంబంధించినటువంటి డిజైర్, అభిలాష అనేటువంటిదైతే ఖచ్చితంగా ఒకటి ఉంటుంది. కాబట్టి విషయాలు పోయిన విషయాల మీది చాపల్యం అనేటువంటిది మాత్రం మనస్సులో వాసనా రూపంగా ఖచ్చితంగా చేరే తీరుతుంది. గుర్తుపెట్టుకోండి. అంటే అది ప్రత్యక్షంగా మనకు రాకపోయినా వాసనా రూపంలో అంతర్లీనంగా మనస్సులో అనేటువంటిది అయితే ఖచ్చితంగా ఉంటుంది. లోపల వాడిని పట్టి పీడించవచ్చు కదా, మరి అటువంటి దానికి పరిహారం ఏమిటి అనేటువంటి సందేహానికి ఈ శ్లోకం చక్కటి సమాధానం మనకు చెప్పింది. ఏమిటి అంటే విషయాః వినివర్తంతే నిరాహారస్య దేహినః. ఇది చాలా చక్కటి పరిహారం. ఇంతకుముందు దృష్టాంతం కూర్మము లాక్కుంటుంది లోపలికి అని చెప్పాడు కదా, లోపలికి లాక్కున్నది. ఇప్పుడు హోటల్ ముందు వెళ్తూ ఉంటే వాసన వస్తూ ఉంటే స్థితప్రజ్ఞతతో అక్కడ ఆపేసి వచ్చి శంకరపటంలో కూర్చున్నాం కానీ దాని తాలూకు రసానుభూతి ఏదైతే ఉన్నదో మనస్సులో ఈ వాసన ఉంటుంది, ఇది పీగుతూ ఉంటుంది కదా. అంటే అది మనకు దగ్గరికి రాకపోయినా ఇప్పుడు మా ముందర చక్కటి ఏదో పెట్టారు, ఏమిటి పకోడీ. పకోడీ మేము తినలే, అక్కడ పకోడీ తినకుండా స్థితప్రజ్ఞతతో కొంత పక్కన పెట్టొచ్చాం. కానీ కొంతసేపు ఎంత ప్రజ్ఞ ఉన్నప్పటికీ కూడా ఆ పకోడీ తాలూకు వాసన, పకోడీ తాలూకు రూపము, ఈ రెండు కూడా మనస్సులో లోపల వాసనా రూపంగా మాత్రం కొద్దిసేపు పోలే. కాబట్టి వాసనా రూపంగా లోపల ఉన్నప్పుడు దీనికి ఏం చెయ్యాలి అన్నప్పుడు ఆ శంకకు సమాధానం ఇక్కడ చెబుతూ విషయాః వినివర్తంతే నిరాహారస్య దేహినః. ఏమిటి ఇక్కడ నిరాహారస్య దేహినః? ఇక్కడ విషయాలంటే ఏమని అంటే భగవత్పాదుల వారంటారు ఇంద్రియాలు. నిరాహారస్య ఆహారం అంటే అర్థం ఏంటి? ఆహారం అంటే ఆహారం కాదు ఇక్కడ. ఆహారం అంటే బాహ్యమైనటువంటి శబ్దస్పర్శాదులు. గుర్తుపెట్టుకోండి, ఆహారం అంటే వేరేది కాదు. బాహ్యమైనటువంటి శబ్దస్పర్శాదులు ఏవైతే ఉన్నాయో అవి ఆహారము. కాబట్టి వాటిని లోపలికి ఆహ్వానించకుండా వదిలేస్తే వీడు నిరాహారుడవుతాడు. అంటే ఎవడు దేహి? దేహధారి అయినటువంటి మానవుడు. అలాంటి జ్ఞానవంతుడే ఇక్కడ కానవసరం లేదు. ఒక హఠయోగి ఇంద్రియాలన్నింటినీ ప్రయత్నపూర్వకంగా అరికట్టి యోగ సమాధిలో నిశ్చలంగా యోగశ్చిత్తవృత్తి నిరోధ, పతంజలి యోగ సూత్రాల్లో మొదటి సూత్రం. కాబట్టి అటువంటి హఠయోగికి ఈ జ్ఞానికి తేడా ఏమిటి? హఠయోగి అలాగే చేస్తాడు కదా, మరి ఈ జ్ఞానికి ఇలా చేస్తాడు కదా. ఈ హఠయోగికి జ్ఞానికి తేడా ఉందా అన్న ప్రశ్న కూడా ఇక్కడ మనకు ఉత్పన్నమైనప్పుడు దానికి సమాధానం భగవద్గీతనే ఇక్కడ చక్కగా చెప్తోంది. ఏమిటి అంటే రసవర్ణం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. ప్రతి శంకకి ఇక్కడ సమాధానం చెప్పుకుంటూ వెళ్ళారండి. మీకు సందేహం ఏమిటి, సమాధానం ఏమిటి, ఈ రెండు అక్కడే మనం చూడాలి.
కాబట్టి కొంత జాగ్రత్తగా ఆలోచిస్తే మీరు చూడవచ్చు. ఇక్కడ దానికి భగవద్గీత ఇస్తున్నటువంటి సమాధానం ఏమిటి అంటే రసవర్జం. రసం అంటే ఏమిటి అంటే మరల ఇక్కడ రసం అంటే కర్ణాటక రసం కాదు, మనకు అర్థం అక్కడికే వెళ్ళిపోతుంది. రసం అంటే ఆ రసమానికి ఈ రసానికి సంబంధం లేదు. రసం అంటే రాగ, గుర్తుపెట్టుకోండి, రాగము. రసం అంటే రాగము, అంటే అనుభవించాలి అనేటువంటి ఆశ. అదే ఇక్కడ నేను అనుభవించాలి, నేను వీటిని పొందగలగాలి, చాపల్యం. కాబట్టి ఇక్కడ హఠయోగి తాత్కాలికంగా ఆ పని చేసి కూర్చున్న వాడికి విషయ చాపల్యం అనేటువంటిది పూర్తిగా తొలగిపోదు. ఎందుకు? వాడికి ఆత్మదర్శనం అక్కరలే, గుర్తుపెట్టుకోండి. హఠయోగికి ఆత్మదర్శనం అనేటువంటిదే లేదు. ఆత్మజ్ఞానం లేనంత వరకు నీవెంత భీష్మించుకొని కూర్చున్నా వాసనారూపంగా విషయాభిలాష అనేటువంటిది నిన్ను పురుగై నిన్ను తొలుస్తూనే ఉంటుంది. కాబట్టే ఇక్కడ గీతాచార్యుల వారు చెబుతున్నటువంటి అండర్లైన్ చేసుకోవలసినటువంటి మాట ఏమిటి అంటే రసవర్జం. ఈ మాట అండర్లైన్ చేసుకోవాలి. ఈ శ్లోకంలో చాలా చక్కగా గీతాచార్యుల వారు మనకి ఇక్కడ ఉపదేశం చేసినాడు. రసవర్జం అంటున్నాడు అంటే యోగికి రాగం అనేటువంటిది మిగిలి ఉంటుంది, ఇంద్రియాలు వాడికి అధీనమైనప్పటికీ తద్విషయమైనటువంటి చాపల్యం మీద వాడికి అదుపనేటువంటిది ఉండదు. అది లోపల ఉన్నంతకాలం పామింట్లో పాముంటున్నటువంటి ఇంట్లో మనం కాపురం ఉన్నట్టే లెక్క. అది లోపల ఉన్నంతకాలం. ఒకవేళ అదుపు తప్పితే ఎప్పుడైనా పడగ విప్పు కాటవేసే ప్రమాదం ఉంది యోగికి. కానీ ఆత్మజ్ఞానికి ఇలాంటి ఉపద్రవాలు ఉండవు, గుర్తుపెట్టుకోండి. ఆత్మజ్ఞానికి అసలు ఇటువంటి ఉపద్రవం అనేటువంటిది ఎందుకో రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. ఇక్కడ సమాధానం అక్కడే చెప్పినాడు. అంటే రాగం అనేది ఏ కొంచెం మిగిలి ఉన్నా పరం దృష్ట్వా, పరం అంటే పరమాత్మ స్వరూపం అనేటువంటిది ఎప్పుడు అనుభవానికి వస్తూ ఉంటుంది. కాబట్టి ఆ పరమాత్మ స్వానుభవంతో దీన్ని దీన్ని ఉన్నదున్నట్టుగా దీన్ని తోసి ముందుకు వెళ్ళగలడు. కాబట్టి ఆత్మ చైతన్యం అనేటువంటిదే ఒక అఖండమైనటువంటి ప్రకాశం. అది ఎప్పుడు కూడా ఈ ఆత్మజ్ఞానికి కాబట్టి ఉంటుంది. కాబట్టి అది ఇక్కడ మరల దానికే ఒక ప్రశ్న ఉత్పన్నమైపోయింది 59వ శ్లోకంలో. యతతో క్యపి కౌంతేయ పురుషస్య విపశ్చితః ఇంద్రియాని ప్రమాధీని హరంతి ప్రసభం మనః. చాలా అద్భుతమైనటువంటి మాట. ఇక్కడ ఈ 18 శ్లోకాలు చాలా విశేషమైనటువంటివి. ఈ 18 శ్లోకాలే ఒక అద్భుతమైన సాధన. అందుకే మొట్టమొదలు ఏం చేయాలంటే ఈ 18 శ్లోకాలను మన నిత్యపారాయణంగా పెట్టుకున్నా బాగుంటుంది. అసలు రోజొక్కసారి మొత్తం ఈ 18 శ్లోకాలు చదివి 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 ఈ 18 తెలిస్తే భగవద్గీతలో 18 మెట్లు ఎక్కినట్టే, అయ్యప్ప స్వామి దగ్గర ఎక్కినట్టే. ఆ 18 మెట్లు ఇక్కడ 18 శ్లోకాలు అనుకోవచ్చండి. ఎందుకంటే ఇది పూర్తిగా మన సాధన. కాబట్టి ఇది జ్ఞాని యొక్క సాధన. అందువల్ల ఇలాంటి స్థితప్రజ్ఞత ఏర్పడాలి అంటే యతతోక్యపి కౌంతేయ పురుషస్య విపశ్చితః. దానికి ఏమిటి అంటే ఒక షరతు పెడుతున్నాడు, ఒక కండిషన్ పెడుతున్నాడు. ఆత్మచైతన్యం అనేటువంటిది దేదీప్యమానంగా ఎప్పుడు ప్రకాశిస్తూ ఉండాలి. అప్పుడే ఈ చీకటి లాంటి రసమనండి, లేకపోతే ఇంతకుముందు ఏం చెప్పా రాగం అంటే అర్థం ఏమిటి, అలాగే వీటన్నిటి యొక్క అర్థాలు మామూలుగా లోకంలో చెప్పేటువంటి వాచ్యార్థాలు ఎప్పుడు కూడా కాదు. కాబట్టి వాసనలనండి, చాపల్యమనండి ఏదీ కనబడదిగా. ఎందుకు? చీకటి కనిపిస్తే కదా మనం భయపడ్డం అనేటువంటిది ఉంటుంది. అసలు చీకటే లేనప్పుడు భయం అనేటువంటిది నీకు ఎప్పుడూ కూడా ఉండదు. అందుకే ఇక్కడ భగవత్పాదుల వారు అన్నారు సమ్యక్ దర్శనాత్మికాయా ప్రజ్ఞాయా స్థైర్యం కర్తవ్యం అని ఇక్కడ అద్భుతమైనటువంటి ఒక సలహా ఇచ్చారు. సమ్యక్ దర్శనాత్మికాయా ప్రజ్ఞాయా స్థైర్యం కర్తవ్యం. ఆ సమ్యక్ దర్శనం అనేటువంటిది స్థిరంగా నిలుపుకోవాలి అంటే అది ఒక్కసారి మనకు అలవడడం అనేటువంటిది కష్టం. ఎందుకు? అడుగడుగున ఇంద్రియాలు దోపిడి దొంగల్లాగా మనని అడ్డుకుంటూ ఉంటాయి.
అదే ఇక్కడ ఈ శ్లోకంలో అక్కడక్కడ పొంచి ఉంటాయి, పైకి మీద పడుతూ ఉంటాయి. అవి అటూ ఇటూ లాగుతూ పోతే ప్రజ్ఞాస్థైర్యం అనేటువంటిది మనకు కలలోని వార్తలాగానే ఉంటుంది. కాబట్టి అది ఎప్పటికీ కూడా అది మనకు సిద్ధం కాదు. అందుకే దానికి భగవద్గీత చెబుతున్నటువంటి సమాధానం ఏమిటి అంటే, ఎలా నిలబడుతుంది ఇంద్రియాలను వాటి యొక్క దాంట్లోకి వెళ్లకుండా ఉండాలి అంటే ఏం చెయ్యాలి అనేటువంటి ప్రశ్నకు సాధనారూపమైనటువంటి సిద్ధిని ఇక్కడ చెబుతూ ఏమన్నాడు, ఇంద్రియాని ప్రమాధీని చక్కగా చెబుతున్నారు. యతతోక్యపి కౌంతేయ పురుషస్య విపశ్చితః. నీవెంత పురుషుడివైనా, నీకెంత వివేక జ్ఞానం ఉన్నా సమయానికి అది పని చెయ్యకపోవచ్చు. కాబట్టి బలవత్తరమైనటువంటివి నిన్ను మదించి పారేస్తాయి. కాబట్టి ఏం చెయ్యాలి అంటే ఇక్కడ తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః వశేహి యస్యేంద్రియాని తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. కాబట్టి ఇంద్రియాలనేటువంటివి మహా చెడ్డవి, ఎంత దారుణానికైనా తెగిస్తాయి. వాటికి ఆ బలమిచ్చింది ఏమిటి అంటే ఇంద్రియార్థాలే. ఇంద్రియార్థములు అంటే శబ్ద స్పర్శ రూప రస గంధ అనేటువంటి పంచతన్మాత్రలు. కాబట్టి వాటితో ప్రతి క్షణము లావాదేవీ పెట్టుకుంటూ పోతే ఏమవుతుంది, అవి అదను చూసి మన మీద విరుచుకపడతాయి. కాబట్టి దాని సర్వాన్ని సంయమ్య, వాటి పోకడ కనిపెట్టి ముందుగానే వాటిని అదుపులో పెట్టుకొని, అలా పెట్టుకోవాలంటే ఏం చెయ్యాలి అంటే ఇక్కడ అండర్లైన్ చేసుకోవాలి. ఏం చెయ్యాలి, యుక్త ఆసీత మత్పరః అండర్లైన్ చేయాలి. యుక్త ఆసీత మత్పరః అంటే ఏకాగ్రత ఉండాలి మొట్టమొదలు నీకు. అంటే ఒక దాని మీద లక్ష్యం ఉంటే కానీ మిగతా వాటిని నిర్లక్ష్యంగా చూడలేవు. అలా నిర్లక్ష్య దృష్టితో చూస్తే కానీ అవి నీకు వశం కావు. అందుకే ఆసీత మత్పరః. ఇక్కడ శంకర భాష్యం చూద్దాం. ఆసీత మత్పరః అన్నారు కదా, అంటే దానికి భగవత్పాదుల వారు అర్థం రాస్తూ ఆసీత మత్పరః అహం వాసుదేవః సర్వప్రత్యేగాత్మ పరో యస్య స మత్పరః మత్పరః అని శంకర భగవత్పాదుల వారు చెప్పినటువంటి భాష్యం. ఇక్కడ ఏమిటి ఇక్కడ అంటే వసతి వాసనాతు వాసుదేవస్య వాసిదంతే జగత్రయం సర్వభూత నివాసత్వాత్ వాసుదేవ నమోస్తుతే. వాసుదేవ అనేటువంటి పదానికి అర్థం మనం చూచాం, మన నిత్య సంధ్యావందనంలోనే వస్తుంది. అది కూడా అనుభవంలోకి తెచ్చుకోవాలి. అవన్నీ అనుభవంలోకి తెచ్చుకోవడానికే ప్రతిరోజు చదవరా సంధ్యావందనంలో అంటే అలా మనం చుట్టూ తిప్పుతున్నాం కానీ ఆశావదిత్యో బ్రహ్మ అంటున్నాం ఇది అంటున్నాం కానీ జీవితం 90 ఏళ్ళైనా కూడా మనకు అనుభవంలోకి రావట్లే. ఇంతసేపు సంధ్య వార్చడం అంటే నీళ్లు విడిచిపెట్టడమే తెలుసు కానీ మన లోపల ఉన్నటువంటివి విడిచిపెట్టాల్సినటువంటి స్థితి కలగకపోవటం కూడా, అంటే దాన్ని డ్యూటీ లాగా చెయ్యకుండా దాన్ని ఇక్కడ చెప్పినట్టుగా మత్పరః. చూడండి, ఇదే వాక్యం మీకు మత్పరః భాగవతం 10వ స్కందం శ్రీకృష్ణ ఆవిర్భావంలో దేవకీ వసుదేవులకు శ్రీకృష్ణ భగవానుడు చెబుతాడు ఏమని, మీరు పుత్రభావేన దైవభావేన ఈ రెండు భావాలతో చేస్తే అక్కడ కూడా ఇదే పదం పడుతుంది, మత్పరః అంటాడు. అక్కడ కూడా భాగవతంలో 10వ స్కందంలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పినటువంటి మాట మత్పరః. ఇక్కడ కూడా మత్పరః అంటే మత్పరః అంటే అర్థం ఏమిటి, అహం వాసుదేవః సర్వప్రత్యేగాత్మ పరో యస్య సమత్పరః అన్నారు. అంటే సచ్చిద్రూపంగా సర్వత్ర వ్యాపించి ఉన్న ఆత్మస్వరూపుడే పరాయణం నాకు, నా అన్యోహం తస్మాత్ అంటే దానికంటే నేను వేరుగా లేను, ఆ సచ్చిద్రూపమే నా స్వరూపం అనేటువంటి భావంతో ఆసీత సమహితుడై ఉండాలి అని చెబుతున్నాడు ఇక్కడ భగవత్పాదుల వారు. అలా ఉంటే వాడికి ఇబ్బంది లేదు.
అందుకే మత్పరుడు కావాలి. ఆ మత్పరుడు అయితే ఇంకా చాలు. కాబట్టి ఇక్కడ చాలా విశేషాలు కనిపిస్తున్నాయి. మత్పరహ అనేటువంటి ఒక్క మాటతోని ఇంకా చాలా లోతుగా వెళ్ళినాడు. అంటే వాసుదేవుణ్ణి ఎలా పొందటం ఏమిటి, ఈ విషయాల మీద చాలా దీర్ఘమైనటువంటి చర్చ ఇక్కడ మనకు భగవద్గీతలో ఈ అధ్యాయంలో మనం చూడవచ్చు. కాబట్టి వశేహి యస్యేంద్రియాని, అలా ఉండగలిగితే ఇక ఇంద్రియాలు లేవు, ఏమీ లేవు, అవి నీకు కుక్క పిల్లల్లాగా నీ చుట్టూ తిరుగుతూ ఉంటాయిరా బాబు అని ఒక సాధన చెప్పి, తర్వాత ఇక 60-61 శ్లోకం అందరికీ తెలిసినటువంటి ప్రసిద్ధమైనటువంటి శ్లోకాలే ఇవి చెప్పుకొని మనం, ఎందుకంటే దాదాపు 6:15 అయిపోయింది కాబట్టి మనం మన ఈ సెషన్ను ముగించుకుందాం. ధ్యాయతో విషయాన్ పుంసః స్తంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధో విజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశః బుద్ధినాశాత్ ప్రణశ్యతి. అసలు ఈ ఇంద్రియాలు ఏమిటి, అవన్నీ కూడా మనను బట్టి చూడడం ఏమిటి, వీడికి ఇంత ప్రభావం ఏమిటి, ఎక్కడి నుంచి వచ్చింది వీడికి శక్తి అనేటువంటి దానికి పూసగుచ్చినట్టు చెప్పారు ఇక్కడ వ్యాస భగవానుడు. అసలు ఇంద్రియాలు ఏమిటి ఇంతకుముందు చర్చ చేసినా కానీ కొంత దాన్ని విస్తృతంగా చెబుతున్నాయి. వాటి ప్రభావం ఎలా చూపిస్తాయి, వాటి యొక్క ప్రభావం మన మీద ఎలా పడుతుంది అంటే ఇంత విస్తృతంగా చెబితే కానీ మనకు అర్థం కాదు. ఇది చాలా ముఖ్యమైనటువంటి శ్లోకాలు. ఈ 2వ అధ్యాయంలో చాలా ముఖ్యమైన, ఎందుకంటే వీటి చేతనే మనం రోజు ఇబ్బంది పడుతూ ఉంటాం. ప్రధానంగా ఈ అంశాలతోనే మనం చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. ఆ ఇబ్బంది పడేటువంటి అంశాలను ఈ 2 శ్లోకాల్లో అద్భుతంగా మనకు చూపించినారు. ధ్యాయతో విషయాన్ పుంసః అంటే ఇక్కడ ధ్యాయతో విషయాను పుంసః, పురుషుడే మూలం ఈ అనర్థానికంతటికి, ఇంకేదీ కాదు. ఎందుకు అంటే అంతో ఇంతో జ్ఞానం ఉన్నది వీడికే. మిడిమిడి జ్ఞానంతో ధ్యాయతః ఆలోచిస్తూ ఉంటాడు ఎప్పుడు. ఎందుకంటే ఆలోచించడమే పురుషుడి యొక్క పని. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, పురుషుడు అంటే స్త్రీ కాదా అని మళ్ళీ సందేహాలు ఎక్కరలే. అది ఎప్పుడో చెప్పినారు వ్యాస భగవానుడు, మొట్టమొదలే భాషల్లోనే ఎప్పుడో చెప్పినారు. కాబట్టి ఇక్కడ అలా ఎప్పుడు కూడా భావించవద్దు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఆలోచించడమే మన పని. ఏది ఆలోచించాలో అది ఆలోచిస్తే విశేషంగానే ఉంటుంది. కానీ అలా కాదు. ధ్యాయతో విషయాన్ పుంసః, వీడు దేని గురించి ఆలోచిస్తున్నాడు? శబ్దస్పర్శాదులైనటువంటి బాహ్య విషయములను గురించే వీడి ఆలోచనలు. కన్ను ఏమో రూపాన్ని కోరుకుంటోంది, చెవి శబ్దాన్ని కోరుకుంటోంది, నాలుక రుచిని కోరుకుంటోంది. అలాగే ఆలోచన చేసేది మనస్సు అయితే దాని ద్వారాలు 5 అని చెప్పినారు. ఈ 5 ద్వారాలతో ఆ 5ంటికి కనిపించేవి శబ్దాదులని పేరే కానీ ఒక్కొక్కటి అనంతమైనటువంటి రూపాలతో కొమ్ముగాస్తూ ఉంటాయి. అలా కమ్మే కొద్దీ సంగస్తేషు ఉపజాయతే, వాటిలో తగులుకుంటాయి. పొందాలనే ఆసక్తే అందులో తగులుకోవటం గుర్తుపెట్టుకోండి. సంగాత సంజాయతే కామః, ఆసక్తి ఏర్పడే కొద్దీ వల్లమాలినటువంటి కోరికలు, విపరీతమైనటువంటి కోరికలు గుర్రాల్లాగా పరిగెత్తుతూ ఉంటాయి. వాటిని ఎప్పుడెప్పుడు వాటేసుకుందామా, వాటిని ఎప్పుడెప్పుడు పట్టుకుందామా అని. కామాత్ క్రోధోభిజాయతే, కోరికలనేవి ఎక్కడితో ఆగవు. ఎలాగైనా అవి నాకే దక్కాలి అనేటువంటి స్వార్థము, ఆ స్వార్థం పెరుగుతుంది. కానీ నీ పక్కవాడు కూడా స్వార్థపరుడనే విషయాన్ని నీవు మర్చిపోతున్నావు. కాబట్టి వాడు కూడా అదే కావాలి అని దాని మీద చెయ్యి వేశాడో అప్పుడు నువ్వు దాన్ని భరించలేవు. వెంటనే నీకు క్రోధం రానే వస్తుంది. కానీ నువ్వు ఎలా కోరుకుంటున్నావో వాడు అలాగే కోరుకుంటున్నాడు కదా. నువ్వు ఎలానైతే ధ్యాయతో విషయాను పుంసః సంగస్తేషూపజాయతే సంగాత సంజాయతే అన్నట్టుగా నువ్వేది కోరుకుంటున్నావో వాడు అదే కోరుకుంటున్నాడు.
నువ్వు కోరుకోవటానికంటే ముందే వాడు తన మీద చేయి వేశాడు అనుకోండి, ఏమవుతుంది? ఇప్పుడు కోరిక తీరట్లే. ఆ కోరిక తీరకపోయేసరికి ఏమైపోయింది? వెంటనే దాని తమ్ముడు రానే వచ్చేసాడు. వాడి పేరేమిటి? క్రోధం. వెంటనే కోపం పెంచుకున్నావు. కోపం వల్ల క్రోధాదు భవతి సమ్మోహ. కోపం బాగా పెరిగిపోయిందో సమ్మోహనానికి వశమయ్యాం. సమ్మోహనం అంటే కార్యాకార్య వివేకం కోల్పోవటమే సమ్మోహం అనే శబ్దానికి అర్థం. చాలా జాగ్రత్తగా చూడండి. కార్యాకార్య వివేకం, ఇది 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 చెయ్యతగినది, ఇది వదిలిపెట్టవలసినది అనేటువంటి వివేకం కోల్పోవటమే ఇక్కడ సమ్మోహం. అందుకే లాక్ ఆఫ్ విజ్డమ్ అని చెప్తారు ఇంగ్లీష్లో. ఇదే పూర్తిగా కోల్పోవటం. యుక్తాయుక్త వివేకం ఎప్పుడు కోల్పోయిందో స్మృతి విభ్రమ, స్మృతి కాస్త నశిస్తుంది. ఇక్కడ భగవత్పాదుల వారు స్మృతి అన్నారు. అంటే దానికి ఒక మాట చెప్పినారు భగవత్పాద శంకరుల వారు, శాస్త్రాచార్యోపదేశాహిత సంస్కార జనిత. చాలా చక్కటి మాట, చక్కటి పదప్రయోగం చేసినారు. శాస్త్రాచార్యోపదేశాహిత సంస్కార జనిత స్మృతి. చాలా చక్కటి విశేషం అన్నారు. అంటే అంతకుముందు ఎంతో కాలం శాస్త్రాధ్యయనం చేసి ఎంతోమంది సద్గురువులను ఆశ్రయించి వారి వల్ల అనుభవ రహస్యాలను ఎన్నో కూడా తెలుసుకొని తద్వారా ఎంతో కొంత సంస్కారాన్ని పోగు చేసుకొని ఆ పోగు చేసుకున్నటువంటి సంస్కారాన్ని స్మృతిమథంలో ఎప్పుడూ కూడా మెదులుతూ ఉంటే అది కాస్త ఇప్పుడు ఈ సమ్మోహం వల్ల అది పైకి రాకుండా లోపల పడిపోయింది. స్మృతి భ్రంశాత్. అందుకే స్మృతి అనేటువంటి మాటకు ఎరుక కాదు, గుర్తుపెట్టుకోండి. స్మృతి అనేటువంటి మాటకు చాలా భగవత్పాదుల వారు చెప్పినటువంటి అర్థమే మనం తీసుకోవాలి. ఎంతో కొంత సద్గురువులను ఆశ్రయించి పొందినటువంటి జ్ఞానాన్ని ఏదైతే ఉన్నదో అది కూడా పూర్తిగా కోల్పోవటం. స్మృతి భ్రంశాత్ బుద్ధినాశ. కాబట్టి అలాంటి బంగారాల లాంటి ఆత్మశృతిని ఎప్పుడైతే కోల్పోయాడో ఇక వాడికి బుద్ధి పనిచెయ్యదు, వివేచన చేసే శక్తే లేకుండా పోతుంది. ఎందుకంటే మానవుడికే బుద్ధిజీవుడు అని పేరు. సృష్టిలో దేనికి లేనటువంటి బుద్ధి అనేటువంటి నిక్షేపం ఒక్క మానవుడికి ప్రసాదించినాడు ఈశ్వరుడు. కాబట్టి అమూల్యమైనటువంటి ఈశ్వరదత్తమైనటువంటి ఈశ్వర ప్రసాదమైనటువంటి బుద్ధిని ఎప్పుడైతే కోల్పోయాడో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ఇక బుద్ధి నశిస్తే మానవుడు నశించినట్టే లెక్క. గుర్తుపెట్టుకోండి, మానవుడికి ఉండదే బుద్ధి. ఆ బుద్ధి కోల్పోయాడంటే వాడు మానవుడు అని చెప్పుకోవడం అక్కరలే. వాడు మానవుడు ఏమాత్రం కూడా కాదు. తావదేహి పురుష యావదంతఃకరణం తదీయం కార్యాకార్య వివేక యోగ్యం తదయోగ్యతే నష్ట ఏవ పురుషో భవతే అతస్తస్యాంతః కరణస్య బుద్ధేర్నాశాత్ ప్రణశ్యతి అని భగవత్పాదుల వారు ఇక్కడ పురుషార్థ యోగ్యో భవత్యర్థ అనేటువంటి మాట స్పష్టంగా చెప్పినాడు. ఎంతవరకైతే ఈ మానవుడి యొక్క బుద్ధి కార్యాకార్య యుక్తాయుక్త వివేచన సమర్థమై ఉంటుందో అంతవరకే వీడు మానవుడు. అలాంటి యోగ్యత వీడికి ఎప్పుడైతే నశించిందో, ఈ బుద్ధి ఎప్పుడైతే వీడు కోల్పోయాడో అంటే వాడు పురుషార్థ సాధనకు పనికి రాకుండా పోయాడు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మానవుడు పతితుడు కావటం కాదు, పురుషార్థ సాధనం అంటూ ఉన్నదే. ఆ పురుషార్థ సాధనకు పనికి రాకుండా పోతాడు. అంటే లౌకికమైన అర్థంలో చెప్పుకోవాలి అంటే వాడు బతికి ఉన్న శవం అనేటువంటి మాట చెప్పుకుంటే చాలు. అంటే వాడు బతికినా చచ్చిన వాడితో సమానంగా ఉన్నట్టే అనేటువంటి విషయాన్ని ఇక్కడ ఈ రెండు శ్లోకముల యందు చక్కగా చూపించి, రాగద్వేష వియుక్తైస్తు విషయాన్ ఇంద్రియైశ్చరన్ ఆత్మవశ్యై విధేయాత్మ ప్రసాదం అధిగచ్చతి అని, అలాగే ప్రసాదే సర్వదుఃఖావాం అస్యోపజాయతే ప్రసన్నచేతస్యోక్యాశు బుద్ధి పర్యవతిష్టతే అని వరుసగా వీటన్నింటి యొక్క విశేషాలు కూడా చక్కగా చూపించి
ఈ ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ అని చిట్ట చివరకు వీటి నిరూపణంతా కూడా చేసి, నాయన ఇంతసేపు అంటే 53వ శ్లోకము నుండి ఇంతసేపు నేను వర్ణించినదంతా కూడా బ్రహ్మమునకు సంబంధించిన స్థితి. గుర్తుపెట్టుకోండి. అంటే అన్ని కర్మలు వదిలేసి బ్రహ్మస్వరూపంగా నిలిచిపోవటమే బ్రాహ్మీ స్థితి అని శంకర భగవత్పాదుల వారు రాస్తారు. కాబట్టి శంకర భగవత్పాదుల వారు పరమహంస కాబట్టి అలా ఉండగలిగారు. అంటే మనం కర్మయోగులం కాబట్టి ఎప్పటికప్పుడు వాటిని బ్రహ్మాకారంగా దర్శించే అభ్యాసమును మనం చేస్తూ ఉండటమే మన యొక్క స్థితి. అందుకే ఇది చక్కగా ఇది కూడా ఒక రకమైనటువంటి బ్రాహ్మీ స్థితి. నైనాం ప్రాప్య విముఖ్యతి. కాబట్టి అలాంటి పదవిని అందుకోగలిగినాడు అంటే వాడు జ్ఞాని. ఇక వాడికి అజ్ఞానం అనేటువంటిది ఎప్పుడు కూడా దరిదాపులకే రాదు అనేటువంటి విషయాన్ని చక్కగా ఇక్కడ చెప్పి ఇంకొక మాట కూడా అన్నారు. ఏమని అంటే తస్య కోమోహ, ఇటువంటి స్థితి కలిగినటువంటి వాడికి మోహమే లేదు. వాడు నిత్య జాగ్రత్త స్వభావంలో ఆనందంగా వీడు ఉంటాడు. మీరు మహాభారతం చదివితే ఉద్యోగ పర్వంలో ధృతరాష్ట్రుడికి సనత్సుజాతుల వారు ఉపదేశించిన ఏదైతే సనత్సుజాతీయము అంటాం, అక్కడ సనత్సుజాతుడు ఏమంటాడు అంటే మృత్యువు అనేటువంటి మాటకు అర్థం చెబుతూ సనత్సుజాతుడు నిరూపించింది ఏమిటి అంటే ప్రమాదో వై మృత్యు అని నిరూపణ చేస్తాడు. ప్రమాదో వై మృత్యు అంటే ఆత్మస్వరూప స్థితిని మరిచిపోవటమే, దాని విషయంలో పరాకు చెందటమే మృత్యువు. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ విషయంలో మనం ఏమాత్రం ఏమర్పాటుగా ఉన్నా అది మృత్యువు లాంటి స్థితి. కాబట్టి ఎప్పుడూ ఆత్మనే సర్వత్రా చూస్తూ జాగ్రత్తగా ఉండేటువంటి వాడికి మృత్యు భయం అనేటువంటిది లేదు. అందుకే ఈ స్థితి మీకు భాగవతంలో 12వ స్కంధంలో చిట్ట చివరికి ఎవరికి కలుగుతుంది? పరీక్షిత్తుకు కలిగింది. నేను మృతుండనవుదునని భయము నీవు విడిచిపెట్టు. అక్కడ నీకు మొట్టమొదటి పరీక్షిత్తు యొక్క స్థితి, చిట్ట చివరి పరీక్షిత్తు యొక్క స్థితి చూస్తే చాలా డెవలప్మెంట్ ఉంటుంది, చాలా మార్పు ఉంటుంది. అంటే గురువుల యొక్క అనుగ్రహ వాగ్రూపంలో ఉపదేశించినటువంటి ఆ భాగవత సప్తాహ సారాన్ని తాను పరిపూర్ణంగా అనుభవించి కేవలం చిట్ట చివరికి తక్షకుడు వచ్చి కాటు వేసింది దేన్ని? పరీక్షిత్తు యొక్క ఉపాధిని మాత్రమే. అంతే, లోపల ఉన్న ఆత్మస్వరూపాన్ని కాదు. ఉపాధి కింద పడిపోతుంది, ఆయన కింద పడలేదు. ఆయన ఎప్పుడు కూడా కింద పడకుండా ఆ దివ్యమైనటువంటి భాగవత కథతో ఆయన నిత్యముక్తుడైపోయాడు ఆయన. కాబట్టి ఉపాధి మాత్రమే కింద పడ్డది. ఆ ఉపాధి కింద పడ్డది అనేటువంటి ఎరుక రావటమే ఇక్కడ జ్ఞానము అనేటువంటి మాట. కాబట్టి అప్పటికి మృత్యుభయం ఏమిటి చెప్పండి? ఇప్పుడు ఇదా జాగ్రత్త స్థితిలో ఉపాధి అనేటువంటిది అనే భావం మనం పెట్టుకుంటే మనం ఎప్పుడు జీవితంలో మనం ఇబ్బంది పడం. ఇది పోతుంది, ఇది ఎప్పటికైనా పోవలసిందే. ఎందుకంటే ఇది ఉపాధి కాబట్టి ఇది పోతుంది, మళ్ళీ కొత్తది వస్తుంది. కొత్తది రాకుండా ఉండటం ఎలా? ఆ సాధన కూడా ఇక్కడే మనకు చూపించారు. కాబట్టి ఇక్కడ చక్కగా జీవిత మధ్యంలోనే కాదు, స్థిత్వాస్యామ్యంతకాలేపి ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ ఐనాం ప్రాప్య విముఖ్యతే స్థిత్వాస్యామంతకాలేపి బ్రహ్మ నిర్వాణముచ్యతే. కాబట్టి జీవిత మధ్యంలోనే కాదు నాయన, రేపు అవసానంలో కూడా ఈ స్థితినే ఏమనకుండా మరచిపోకుండగా ఇందులోనే ఉండిపోగలిగితే బ్రహ్మ నిర్వాణముచ్యతే, వాడు నేరుగా బ్రహ్మ నిర్వాణాన్నే పొందగలడు. ఇక్కడ నిర్వాణం అంటే అర్థం ఏమిటి అంటే దీపమారినట్టు ఆరిపోవటం. నిర్వాణము అంటే దీపమారినట్టుగా ఆరిపోవటం అంటే అలాగే ఆరిపోవటం. ఇక కాబట్టి ఇక్కడ
జ్ఞాని జీవన్ముక్తుడైతే విదేహముక్తుడవుతాడని, కర్మయోగి జ్ఞాని దశలో చక్కగా పరిపూర్ణమైనటువంటి స్థితిని పొంది జీవన్ముక్తుడవుతాడు అని ఈ చిట్ట చివరి శ్లోకంలో మనకు ప్రతిపాదన చేసి, ఇక్కడ అంతకాలం అనేటువంటి మాటకు భాష్యకారులు అంత్యే వయసి అనేటువంటి మాట రాస్తారు. అంత్యే వయసి అది ఇంకా బాగుంటుంది అంటారు వ్యాఖ్యానకారు. అంటే అసలు మరణంలో బుద్ధి పనిచేయదు. మరణంలో బుద్ధి పనిచేస్తుందా? మరణంలో బుద్ధే పనిచేయదు, తెలివి తప్పుతుంది. ఆ తప్పే లోపల గుర్తుపెట్టుకోండి, ఆ తప్పే లోపలనే అహం బ్రహ్మాస్మి అనేటువంటి బ్రాహ్మీ స్థితిలో ఉండగలిగితే అది సిద్ధి, అది పరిపూర్ణమైనటువంటి సిద్ధి. అప్పటికప్పుడు అలాంటి స్థితిని పొందగలగాలి అంటే అది ఎవరు పొందారు ఆ స్థితి? దానికి దృష్టాంతం ఏమైనా మీరు చెప్పగలరా అంటే ఎందుకు చెప్పలేము? 2వ స్కందంలోనే ఉంది భాగవతంలో ఖట్వాంగుడి యొక్క చరిత్ర. ఖట్వాంగుడి యొక్క చరిత్ర వాడు అడుగుతాడు. ఖట్వాంగుడు, ఏమయ్యా ఇంకెంత వయస్సు ఇంత ఉంది, ఈ లోపల పోతావు, 2 గడియల లోపల వచ్చాడు. ఇక్కడ చెప్పబడినటువంటి ఈ స్థితిని పరిపూర్ణంగా పొందాడు కాబట్టే ఖట్వాంగుడి యొక్క దృష్టాంతమును శుకబ్రహ్మ పరీక్షిత్ మహారాజుకు చక్కగా కూడా మనకు ఉపదేశం చేసినాడు. కాబట్టి అప్పటికప్పుడు అలాంటి స్థితిని పొందగలగాలి. మన నిత్య జీవితంలో కూడా మనం అలాంటి వారిని కొంతమందిని చూసాం. ఆ స్థితి రావడం చాలా కష్టమండి. మరణం ఇవాళ సాయంత్రం మరణం వస్తుంది. మరణం వచ్చే స్థితి తెలుసుకోవటం మా పట్లూరు సోమయాజులు గారు వారు ఉదయం సన్యసించినారు. మధ్యాహ్నం 12:30 తర్వాత శరీరాన్ని విడిచిపెట్టినారు. ఇగో ఇది అద్భుతమైనటువంటి స్థితి. అలాగే మా అస్మద్ గురువరేణ్యులు పౌరాణిక సార్వభౌములు మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు కూడా 2:30 ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చింది. 4 గంటల చిల్లరకు శరీరాన్ని వదిలిపెట్టినారు. ఉత్తరాయణమా అని అడిగినారు. ఉత్తరాయణం అయిపోయింది, వచ్చింది. ఇది స్థితి. ఈ సాధన ఎలా అన్నదానికి చాలా అద్భుతమైనటువంటి విషయములు భగవద్గీతలో కూడా చూపించినారు. కాబట్టి అటువంటి సాధనను పొందగలగటమే ఈ స్థితప్రజ్ఞుడి యొక్క ఉత్తమమైనటువంటి స్థితి అని మనకు ఈ 53వ శ్లోకము నుంచి 72వ శ్లోకం వరకు చాలా సాంఖ్యయోగంలో చాలా విశేషమైనటువంటి అద్భుతమైనటువంటి తత్వమును మనకు భగవద్గీతలో చెప్పడం జరిగింది. కాబట్టి ఇది ప్రతి ఒక్కరికి కూడా కావలసినటువంటిది. కాబట్టి ఈ జన్మలోనే మనకు ఇటువంటి స్థితప్రజ్ఞత వస్తే ఇంకా కావలసింది ఏముంది? అందుకే ఈ శ్లోకములను మీరు రామాయణంతో అప్లై చేసి రాముడితో ఇక్కడ ఈ 18 శ్లోకాలు రాముడి పాత్రకు సరిగ్గా సరిపోతాయి. కావాలంటే అయోధ్యకాండ చదవండి. అయోధ్యకాండలో ఎక్కడెక్కడ ఈ 18 శ్లోకాలు మీరు చూసుకోవచ్చో చక్కగా చూసుకోవచ్చు. అంటే ఇక్కడ వర్ణించబడిన ఈ 18 శ్లోకముల యందున్నటువంటి దృష్టాంతమంతా కూడా ఇక్కడ మనకు కేవలం సిద్ధాంతం కనిపిస్తే దీనికి సంబంధించిన దృష్టాంతమంతా అయోధ్యకాండలో రాముడి పాత్ర. దీనికి సంబంధించినటువంటి దృష్టాంతమంతా భాగవతం 10వ స్కంధంలో కుచేలుడి యొక్క స్థితిలో ఇక్కడ దృష్టాంతమంతా. దీనికి 18 శ్లోకాలకు సంబంధించినటువంటి విషయమంతా ఇక్కడ సిద్ధాంతంగా చెబితే దృష్టాంతమంతా 7వ స్కంధంలో ప్రహ్లాద చరిత్ర. అప్పుడు మీకు ఈ 18 శ్లోకాలు అలా అరటిపండు ఒలిచినంత సులువుగా మీకు అనుభవంలోకి వస్తాయి. ఎందుకంటే సిద్ధాంతం కొంత కఠినంగా ఉంటుంది, దానికి దృష్టాంతం తోడైతే చాలా సులువుగా ఉంటుంది. కాబట్టి ఒకసారి ఈ దృక్పథంతో రామాయణం చదవండి. ఇక్కడ దుఃఖేష్ అనుద్విగ్నమన అంటే ఇవన్నీ కూడా రాముడు అనుభవించాడు. సుఖేషు విగత స్పృహ ఈ ప్రతి శ్లోకానికి ప్రహ్లాదుడు అనుభవించినాడు. ప్రహ్లాదుని తండ్రి చంపే ప్రయత్నం చేసినాడు దుఃఖం వల్లే. అయ్యో నన్ను చంపుతున్నాడు తండ్రి అని తండ్రి మీద ఆరోపణ చేయలే. కాబట్టి ఇక్కడ నిలబడగలిగినాడు. అందుకే కొంతమంది ప్రహ్లాదుడు పితృహంతకుడు అని ఇలా వ్యాఖ్యానాలు రాసినాడు కొంతమంది.
కానీ పితృహంతకుడు కాదు. ఎందుకంటే తండ్రి చేసినాడు అనేటువంటి ఆరోపణ బుద్ధే లేదు అతనిలో. కాబట్టి ఇంకా ఆయన ఆ స్థితి ఏమిటి? కాబట్టి ఉత్తమోత్తమైనటువంటి స్థితి ఇది మనం ఇక్కడ ఈ 18 శ్లోకాల ద్వారా నేర్చుకోదగినటువంటిది. అంటే అనుభవంలోకి మనం పొందాలి. ఇక్కడ అహం బ్రహ్మాస్మి అంటే చెప్పాం కదా, పూర్తిగా అనుభవ వాక్యం ఇది. ఆ అనుభవ వాక్యం అహం బ్రహ్మాస్మి అనే తత్వమును పొందటం ఎలా అన్నదే ఈ 18 శ్లోకముల యందు నిరూపణ చేయడం జరిగింది. దాన్ని శంకర భగవత్పాదుల వారు చక్కగా మనకు చూపించినారు. కాబట్టి అది నిత్యపారాయణంగా మొట్టమొదలు చేసి దానిలో ఉన్నటువంటి స్వారస్యాలను తీసుకొని అది కొంతగా సాధనా మార్గంలో పెట్టగలిగితే ఇవన్నీ సాధ్యమవుతాయా అండి? తప్పకుండా సాధ్యమవుతాయి. ఇవన్నీ చెప్పినవన్నీ కూడా సాధ్యము కాకపోవడము అంటూ ఏమీ లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా సాధ్యమయ్యేది. దానికి గురువుల అనుగ్రహం కావాలి. అందుకే సాధన చేస్తాము అన్నప్పటికీ కూడా సాధనకు కూడా గురువు అనుగ్రహం కావాలి. కాబట్టి ఎప్పుడు కూడా గురువు లేని విద్య గుడ్డి విద్య. అందుకే ఇది శృంగేరి జగద్గురువులు శ్రీ భారతీ తీర్థ మహాస్వాముల వారి యొక్క ప్రేరణతో, వారి యొక్క ఆదేశంతో శ్రీ విధుశేఖర భారతీ స్వాముల వారి యొక్క చక్కగా మనస్సు నుంచి పుట్టినటువంటి అద్భుతమైనటువంటి సంస్థ అహం బ్రహ్మాస్మి. అంటే ప్రతి ఒక్కరికి వేదాంత శ్రవణం చేయించాలి అనేటువంటి చక్కటి సదుద్దేశంతో వేదాంత శ్రవణాన్ని అందరికీ దగ్గరికి తీసుకువెళ్ళటానికి, వేదాంతంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి రహస్యాలను కొంత చక్కగా అందరికీ చెప్పే విధంగా, అందరికీ నిర్దిష్టమైనటువంటి జ్ఞానము. ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్య అబద్ధాలకు ప్రచారం ఎక్కువ జరుగుతోంది. కాబట్టి అటువంటి అబద్ధాల్లో పడి మోహపడకుండగా యథార్థమైనటువంటి జ్ఞానం కలిగింపజేసేటువంటి ప్రయత్నాన్ని అహం బ్రహ్మాస్మి అనేటువంటి సంస్థ చక్కగా చేస్తోంది. అందులో సువర్ణ భారతి మహోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఈ సువర్ణ భారతి మహోత్సవంలో ఈ నల్లకుంట శృంగేరి శంకర మఠంలో ఆ అద్భుతమైనటువంటి దివ్య శారదాదేవి యొక్క సన్నిధిలో ఈ 2 రోజులు జరిగినటువంటి ఈ ద్వితీయ అధ్యాయ ఏ రహస్యం ఏదైతే ఉన్నదో అది అందరూ కూడా విని కృతార్థులయ్యారు అని, ఇటువంటి సన్నిధిలో 4 మంచి మాటలు మాట్లాడటం ద్వారా కూడా మనకు సిద్ధి కలుగుతుంది. కాబట్టి ఇవేదో ఎక్కడో పెట్టుకోవచ్చు, కానీ ఇటు జగద్గురువులు ఇటు శారదా స్వరూపం. కాబట్టి ఈ రెండింటి మధ్య కూర్చొని ఇక్కడ మనం చెప్పుకోవటం అనేటువంటిది ఇది మనం అంటే ఎక్కడ కూడా చలించకుండగా, బుద్ధి వేరే ఎక్కడికి పోకుండగా సద్గురువుల యొక్క ఒక అనుగ్రహ ఛత్రం కింద కూర్చొని ఇది శ్రవణం చేసేటువంటి భాగ్యం కలిగించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ అహం బ్రహ్మాస్మి సంస్థ వారిని అభినందిస్తూ, అలాగే చక్కటి ఎందుకంటే దీని యందు ఆసక్తి కలిగి ఇంతమంది కూర్చొని ఇటువంటి వేదాంత శ్రవణం చేసినందుకు మీ అందరికీ దక్షిణాంనాయ శృంగేరి శారదా పీఠాధీశ్వరుల యొక్క పరిపూర్ణమైనటువంటి కృప మీ అందరి యందు చక్కగా కలగాలి. అందరికీ జగద్గురువుల అనుగ్రహంతో పరిపూర్ణమైనటువంటి స్థితప్రజ్ఞత కలగాలి అని కోరుకుంటూ నా ప్రవచనమును ఇక్కడితో ఆపుతున్నాను. స్వస్తి. అనాయాసేన మరణం వినా దైన్యేన జీవనం దేహి మే కృపయా శంభో త్వయి భక్తిం అచంచలాం. నీ పాదకమల సేవయు నీ పాదార్చకులతోడినయ్యమును నితాంత అపార భూతదయయును తాపసమందార నాకు దయసేయగదే. నమః పార్వతీపదయే హర హర మహాదేవ. ఏడుకొండలవాడ వెంకట్రమణ గోవింద. జగద్గురు శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారికి, జగద్గురు శ్రీ విధుశేఖర భారతీ మహాస్వామి వారికి. వేదాంత శ్రవణం ఎలా ముగియాలో అంటే ఈ సంచికకి ఎలా ముగియాలో అలా ముగిసింది అని నేను అనుకుంటున్నాను. వాక్ ప్రవాహంలో మీరందరూ జ్ఞాన ప్రవాహంలో కొట్టుకుపోయి అజ్ఞానంలో కొట్టుకుపోకుండా ఆపి మరీ జ్ఞానాన్ని మాకందరికీ అందించినందుకు
సర్వదా శతదా కృతజ్ఞతలు తెలియజేస్తూ గురువు గారికి అహం బ్రహ్మాస్మి సంస్థ తరపున చిరు సన్మానం చేయవలసిందిగా కృష్ణారావు గారిని కోరుతున్నాం. అహం బ్రహ్మాస్మి దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠ అనుబంధ సంస్థ ఏర్పాటు చేసినటువంటి 2 రోజుల వేదాంత శ్రవణం భగవద్గీత కార్యక్రమం 2వ అధ్యాయంలో పాల్గొన్న ఆస్తిక మహాజనులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మా అహం బ్రహ్మాస్మి సంస్థ వాట్సాప్ ఇతరత్ర సామాజిక మాధ్యమాలను ఫాలో అవ్వండి. వచ్చే అతి తొందరలో మళ్ళీ ఇలాంటి కార్యక్రమాలు మేము చేస్తుంటాము. మీరు చేయవలసిన ప్రోగ్రాం నేను చెప్పాను ఆల్రెడీ. మీరు చేయాల్సింది ఏమీ లేదు. మీలాంటి వారిని ఇంకొక 4 పట్టుకోండి చాలు. ధన్యవాదాలు. స్వస్తి.